అందరికీ నమస్కారం. ది ఫకీర్ 2 ప్రయాణం కొనసాగుతుందిలో ఎపిసోడ్ 7కి వచ్చేసాం. ఇక ఈ ఎపిసోడ్లో బాబా ఏం చెప్పారో తెలుసుకోబోయే ముందు, అలాగే గత ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకున్నామో తెలుసుకోబోయే ముందు ఒక్కసారి బాబా చైతన్యంతో కనెక్ట్ అవుదాం. ఆ బాబా గారి ఆశీర్వాదం తీసుకుందాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. కేజ్ యొక్క కొడుకు జిహాన్. ఈ కేజ్ అనేవాడు రుద్రకి ప్రాణ స్నేహితుడు. వారిద్దరికి 10 సంవత్సరాలుగా పరిచయం ఉంది. అంతేకాకుండా వారిద్దరి యొక్క భావనలు ఎన్నో విషయాల్లో కలుస్తూ ఉంటాయన్నమాట. కేజ్ జెహాన్తో గడిపినటువంటి చివరి క్షణాలు చూపించటానికి బాబా రుద్రాని వారి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ట్యూషన్లో జెహాన్ని డ్రాప్ చేసిన తర్వాత కేజ్ అక్కడ ఒక ఇరానీ రెస్టారెంట్ మీదుగా అగ్ని దేవాలయానికి వెళ్తాడు. రుద్రకి వారిద్దరూ ఆ ఇరానియన్ రెస్టారెంట్లో కలిసి కూర్చుని ఎన్నో విషయాలు డిస్కస్ చేయడము ఇవన్నీ గుర్తొస్తుందన్నమాట. అక్కడే ఆ అగ్ని దేవాలయం అసలు ఎందుకు వేరే వాళ్ళకు ప్రవేశం ఉండదు, గుజరాత్లో పార్సీలు ఎలాగ వచ్చేసి సెటిల్ అయ్యారు, ఇదొక పెద్ద హిస్టారిక్ ఈవెంట్ కూడా మనము చక్కగా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత మనం భక్తితో కృతజ్ఞతతో భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు మన చుట్టూ కూడా మనం ప్రార్థించినటువంటి ఆ దేవతలు, దేవదూతలు, బాబా ఇలాంటి గురువులు, మన యాన్సెస్టర్స్ కూడా వచ్చి మనకు వారి యొక్క ఎనర్జీని ఎలాగ అందిస్తారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా మనము మార్నింగ్ మన డేని స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక దైవనామ స్మరణ కానీ, భక్తి గీతాలు ఇలాంటివన్నీ మనకు బ్యాక్గ్రౌండ్లో మనం ఇంట్లో ఆన్ చేసి పెట్టుకుని మనం మార్నింగ్ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు అనవసరమైన వాదనలు అవన్నీ లేకుండా ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా చాలా భక్తి భావనతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీస్ మనలో ప్రవేశించి ఆ రోజంతా మంచిగా స్పెండ్ చేయటానికి కావలసిన ఎనర్జీని మనం సమకూర్చుకుంటామన్నమాట. పిల్లలు పక్కన ఉన్నప్పుడు ఆ నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు అనేసి బాబా ఇక్కడ 2-3 సిచ్యుయేషన్స్లో మనకి వివరించారు. అంతేకాక బాబా పంచభూతాలను కూడా శాసించగలరు అని వర్షాన్ని కేసు కోసమని కొద్దిసేపు ఆపినప్పుడు మరోసారి మనం సాయి సచరిత్రలోనే కాకుండా ఈ ఫకీర్ అనే సిరీస్లో కూడా తెలుసుకున్నాం బాబా ఎంతటి శక్తిమంతులు, వారికి అన్ని సిద్ధులు కూడా లోబడిపోయి ఉంటాయన్నమాట, వారిని సేవిస్తూ ఉంటాయన్నమాట. ఇలాగ పిలిస్తే పలికే దైవమైన ఈ బాబా మనకు ఒక పిలుపు అవే ఉన్నారు. మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో భక్తిగా పిలిస్తే ఆయన మన పక్కనే ఉంటారు అని కేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మనకు బాబా చెప్తూ ఉన్నారనమాట. మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ భక్తి కృతజ్ఞత లేకుండా ఏదో భయంతోనో గిల్టీ ఫీలింగ్తోనో, అంటే మనం ప్రార్థించకపోతే ఆ భగవంతుడు మనల్ని సరిగా చూడడనో లేకపోతే ఏమవుతుందో మనకేమవుతుందో అనే భయం కానీ ఇలాంటి భావాలతో మనం ప్రార్థించితే ఏ ఉపయోగమూ ఉండదు. అంతేకాకుండా ఎక్కడో ధ్యాస పెట్టి మనం చాలా వరకు పూజ చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన ధ్యాస ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఈ నౌ మూమెంట్లో ఎలా ఉండాలి అనేది కూడా బాబా చెప్తూ ఉన్నారు. శరణాగతి అనేది లేకుండా, భక్తి లేకుండా మనము ఏదో స్తోత్రాలు అవి ఇవి ప్రార్థనలు చేసినంత మాత్రాన మనకు ఏ ఉపయోగము ఉండదు, టైం వేస్ట్, అదొక తంతు మాత్రమే అనేసి బాబా చెప్తూ ఉన్నారు. ఇక ఈ అధ్యాయంలో నెక్స్ట్ బాబా ఏం చెప్పబోతూ ఉన్నారు, కేజ్కి ఇదంతా కూడా టెస్ట్ అనేసి చెప్పారు బాబా. సో ఆ టెస్ట్లో కేజ్ పాస్ అవ్వబోతున్నాడా లేదా చూద్దాం. మనకు ప్రార్థనల గురించి తెలియచేస్తూ ఇంకా బాబా దాని గురించి కంటిన్యూ చేస్తున్నారనమాట. మీరు ఏం ప్రార్థిస్తున్నారో మీకు ఆ ప్రార్థన అర్థం అయినా మీరు కేవలం పదాలను నోటితో పలుకుతూ ఉన్నారు. దేవుడికి నీవు ఏమి అర్థం చేసుకుంటున్నావో తెలుసు. దేవుడికి కావలసింది భక్తి, అందులో ఎమోషన్ ఉండాలి, ప్రేమ ఉండాలి, కృతజ్ఞత, తీవ్రత మరియు ముఖ్యంగా ఉండాల్సింది సమర్పణ. కేవలం అందమైన పదాలు కాదు, మనలో సమర్పణ భావం ఉండాలనేది చెప్తూ ఉన్నారు. రుద్ర అడిగాడు కదా,
అది సంస్కృతంలో ఉంటుంది బాబా, నాకు ఏం అర్థం అవ్వదు అని. సో బాబా చెప్పారు, మనకు అర్థమైనా కాకపోయినా మనం ఏం ప్రార్థిస్తున్నామో ఆ స్తోత్రంలో కానీ ఆ మంత్రంలో కానీ ఆ ప్రార్థన ఏ భాషలో ఉన్నా సరే బాబాకు అర్థమవుతుంది. మనం చేయాల్సిందల్లా సమర్పణా భావంతో, భక్తితో, ఒక ఎమోషన్తో ఆ ప్రార్థన అనేది చేయాలి అనేసి చెప్తూ ఉన్నారు. మాకు ఫ్యాన్సీ వర్డ్స్ అవసరం లేదు. మనము ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే ఎలాగైతే మాట్లాడతామో అలా మాట్లాడుకోవచ్చు మనం భగవంతుడితో. మనకు వచ్చిన లాంగ్వేజ్లో, మనకు వచ్చిన పదాలతో ఈజీగా మనం అలా కమ్యూనికేట్ చేయాలి ఆ భగవంతుడితో. మనం అన్నీ ఆయనతో షేర్ చేసుకోగలగాలి, అన్నీ ఆయనకు చెప్పుకోగలగాలి. ఆ రకమైన ఫ్రెండ్షిప్ అనేది మనకు భగవంతుడికి మధ్యలో మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట. అందుకే చూడు, భక్తి యొక్క ఉద్దేశ్యము మరియు గాంభీర్యం ఆధారంగా తేజస్సు అంటే మన ఆరా ఎలా మారుతుందో, శుద్ధి చేయబడుతుందో, సామరస్యం పొందుతుందో మరియు శక్తివంతం అవుతుందో, మన భక్తితో, మన ఇంటెన్షన్తో, మనం ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో ఎలా ఉంది మన భక్తి, దాన్ని బట్టే మన యొక్క ఆరా ఎలాగా చేంజ్ అవుతుంది, ఎలా క్లెన్స్ అవుతుంది, ఎలాగా ఎనర్జైజ్ అవుతుంది, ఇదంతా కూడా బాబా చెప్తూ ఉన్నారనమాట. భక్తి లేకపోతే ఇవన్నీ జరగవు అన్నట్టుగా. నేను ఇక్కడ ఉన్నాను ఎందుకంటే కేజ్ నాకు ప్రార్థన చేస్తున్నాడు. అవును, అతను అవెస్టా ప్రార్థనలు చేస్తున్నాడని నాకు తెలుసు. కేజ్ అవెస్టా ప్రేయర్స్ చెప్తూ ఉన్నాడు. అంటే మనకి ఎలాగ ఈ భగవద్గీత లేకపోతే మనకి స్తోత్రాలు ఎలా ఉంటాయో, ఈ పార్సీలకి కూడా వారి యొక్క ప్రార్థనలు అనమాట. అంటే వాళ్ళ రిలీజియస్ సంబంధించిన లిటరేచర్ అంతా కూడా దాన్ని అవెస్టా అంటారనమాట. ఆ ప్రార్థనలు కేజ్ చేసుకుంటూ ఉన్నాడు, వాళ్ళ భాషలో ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కేజ్ ఎలా ఫీల్ అవుతాడు అంటే, నేను ఏ దేవతకు మొక్కినా, ఏ ప్రార్థన చేసినా అది బాబాకే చేరుతుంది అనేది ఆయన యొక్క విశ్వాసం అనమాట. అందుకే బాబా అక్కడ ఉన్నారు. అందుకే చెప్తూ ఉన్నారు, బాబా నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే కేజ్ అవెస్టా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. కేజ్కి అలా నమ్మకం, ఏదైనా నాకే చేరుతుంది అనేది. శ్రీపాద వల్లభ స్వామి కూడా మనకి చెప్తారనమాట, మీరు ఏ గురువును ప్రార్థించినా, ఎవరిని ప్రార్థించినా ఆ ప్రార్థనలు నాకే చేరుతాయి అని. ఇప్పుడు మనం మన గురువును ప్రార్థించినట్టయితే ఆ గురువు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు తన గురువుని తలుచుకుంటాడు, ఆ గురువు తన గురువుని తలుచుకుంటాడు. అలాగా ఆ గురువులందరికీ గురువు ఆ దేవదేవుడైన దత్తాత్రేయ స్వామికి ఇవన్నీ మన ప్రార్థనలు. మనం ఎవరిని ప్రార్థించినా, మనము సాయిబాబానే ప్రార్థించినా, ఆంజనేయ స్వామినే ప్రార్థించినా, ఎవరిని ప్రార్థించినా కూడా అన్నీ వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామికే చేరుతాయన్నమాట. ఇక్కడ కేజ్ నమ్మకం కూడా అదే, ఆయన నమ్మకం అన్ని ప్రార్థనలు బాబాకే చేరుతాయి అని. కాబట్టి ఆయన నమ్మకం ఆధారంగా బాబా ఆయన పక్కన వచ్చి నిలబడి ఉన్నాడనమాట. ఇప్పుడు రుద్రాకి చెప్తూ ఉన్నాడనమాట, ఆ కేజ్ తర్వాత అతని కొడుకు సూక్ష్మ శరీర యానం చేస్తున్నారు. వాళ్ళ యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి యాస్ట్రల్ ట్రావెల్, మనం దాని గురించి ముందు మాట్లాడుకున్నాం. ముందు ఎపిసోడ్స్లో మనం ధ్యానంలో ఉన్నప్పుడు కానీ, మనం నిద్రలో ఉన్నప్పుడు కానీ యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే కేజ్ జిహాన్ చేసే యాస్ట్రల్ ట్రావెల్ రుద్రాకి చూపించాలి అనుకుంటున్నారు బాబా. అది నిన్న రాత్రే జరిగింది. అంటే ఆ యాస్ట్రల్ ట్రావెల్ ఆల్రెడీ నిన్న రాత్రి వాళ్ళు పడుకున్నప్పుడు జరిగిపోయిందనమాట. కానీ దైవత్వం అనేది ఎలా పనిచేస్తుందో నీవు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రుద్రాకి ఎన్నో విషయాలు చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట బాబా. నీవు నీటి నుంచి బయటకు తీసిన చేపలాగా ఎందుకలా చూస్తూ ఉన్నావు? రుద్ర ఎలా ఫీల్ అవుతున్నాడంటే, యాస్ట్రల్ ట్రావెలా, అది కూడా నిన్న జరిగిందా, అసలు ఏం జరుగుతోంది బాబా అనేసి రుద్ర నోరెళ్ళ పెట్టుకుని చూస్తూ ఉన్నాడు అనమాట. చాలా హాస్యాస్పదంగా ఉంది బాబా, అంటే చాలా నవ్వొస్తోంది బాబా. మొదట నేను చనిపోయాను, తర్వాత ఆత్మ అయ్యాను, ఆపై నా స్నేహితుని కొడుకు యొక్క చివరి రోజును చూస్తూ ఉన్నాను. అతను తన ప్రియమైన కొడుకును కోల్పోబోతూ ఉన్నాడు. మరియు ఇప్పుడు నిన్న రాత్రి అతను చేసిన యాస్ట్రల్ ట్రావెల్లో
నేను భాగం కావాలని కోరుతున్నావు. నాకు అసలు ఈ కాల భావన ఏంటో ఏమీ అర్థం కావట్లేదు బాబా. అంటే ఇక నిన్న జరిగింది అంటున్నారు, మరి ఈరోజు నాకు చూపిస్తానంటున్నారు. అసలు టైం అయిపోయింది కదా అది, దాంట్లోకి మళ్ళీ నన్ను తీసుకుని ఎలా చూపిస్తారు బాబా అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ కాలం అనేది లేదబ్బాయి. ఏది జరిగిందో అది ఇంకా ఏదో ఒక డైమెన్షన్లో జరుగుతూనే ఉంది. మరియు ఏది జరగాలో అది యుగాల క్రితమే జరిగిపోయింది. ఆత్మల ప్రపంచానికి కాలం అనే భావన లేదు. అంటే దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ఇన్ ద స్పిరిట్ వరల్డ్ అన్నమాట. నీవు కేస్తో అనుభవిస్తున్నది ఇప్పటికే జరిగిపోయింది, కానీ అది బ్రహ్మాండంలో అంటే విశ్వంలో శక్తిగా నిల్వ చేయబడి ఉంది. మనం ఆ శక్తి వలయంలోనికి ప్రవేశించి దానిని ఇప్పుడు ఈ క్షణం అంటే నౌ మరియు ఆ సమయం మరియు ఆ స్థలం యొక్క వాస్తవికతగా మళ్ళీ అనుభవిస్తాము. అంటే ఆల్రెడీ జరిగిపోయిన దానిలోకి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అది ఇప్పుడే జరుగుతూ ఉన్నట్టుగా చూడబోతున్నారన్నమాట. ఒక ఆత్మ తన జీవిత రికార్డు గుండా వెళ్ళినప్పుడు కేవలం ప్రస్తుత జీవితం మాత్రమే కాదు, అన్ని జీవితాల గుండా ఆత్మ ప్రతి జీవితంలోని ప్రతి క్షణం గుండా వెళుతుంది. భూమిపై కాలపరిధిలో ఈ ప్రక్రియ శతాబ్దాలు పట్టాలి, కానీ ఆత్మల ప్రపంచంలో ఇది కొన్ని క్షణాలలోనే జరుగుతుంది. నీవు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, నీ శరీరం మంచంపై అడ్డంగా పడుకునుంది. హహా, అది బాగుంది. అడ్డంగా అంటే అడ్డంగా పడుంది, అడ్డంగా పడున్నావు నువ్వు అని బాబా నవ్వుతున్నారనమాట. ఏదైనా నీవు రోజుల క్రితం చనిపోయావని అనుకుంటున్నావా? లేదు, కొన్ని క్షణాలు మాత్రమే గడిచాయి, కానీ నీకు అది గంటల తరబడి గడిచినట్టుగా అనిపిస్తోంది. మనం కాలాన్ని విస్తరించగలం మరియు సంకుచితం చేయగలం, అంటే ఎక్స్పాండ్ చేయగలం, కాంట్రాక్ట్ చేయగలం అన్నమాట. కాన్సెప్ట్ ఆఫ్ టైము స్పేస్ గురించి మనకిక్కడ బాబా వివరిస్తూ ఉన్నారు. టైం ఎలాగ పనిచేస్తుంది అంటే మనకి మనం ఉండే ఈ ప్రపంచము 3 డైమెన్షనల్ ప్రపంచం. ఈ 3 డైమెన్షనల్ వరల్డ్లోనే మనకు టైం అనేది ఉంది. వాళ్ళకి ఆత్మ ప్రపంచంలో ఆ స్పిరిచువల్ వరల్డ్లో టైం కాన్సెప్ట్ అనేది ఏమీ లేదనమాట. టైం అనేది ఇప్పుడు మనకు అమెరికాలోనే 3 టైం జోన్స్ ఉన్నాయి. కాస్త వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి 3 గంటలు వాళ్ళు వెనక్కి ఉంటారు. అదే సెంట్రల్గా ఉన్న వాళ్ళు ఒక 1 అవర్ వెనక్కి ఉంటారు. ఇలాగ మనకి ఒక కంట్రీలోనే ఎన్నో టైం జోన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇండియాలో టైం వేరే, ఇక్కడ టైం వేరే, ఆస్ట్రేలియా టైంలో వేరే. ఒక్కో కంట్రీలో టైము అంటే ఒక చోట 3 అయింటే ఒక చోట 6 అయి ఉండొచ్చు, ఒక చోట 10 అయి ఉండొచ్చు, ఇలాగా మారుతూ ఉంటుంది. ఈ 3 డైమెన్షనల్ ప్లేన్లోనే మనకు ఎన్నో రకాలుగా టైం చేంజ్ అవుతూ ఉంది. ఇదంతా కూడా ఈ సమయం అనే భావన అంతా కూడా మనకి ఇక్కడే అన్నమాట. ఈ స్పిరిచువల్ వరల్డ్స్లో అది లేదు. ఆత్మల తలంలో ఇప్పుడు ఆత్మలకి సమయం అనేది ఉండదు, ఆ టైం కాన్సెప్ట్ అనేది ఉండదు అనడానికి ఎగ్జాంపుల్గా మనము మన స్లీప్ తీసుకోవచ్చు. ఒక్కోసారి మనం పవర్ న్యాప్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏదైనా బుక్ చదువుతూ అలా నిద్రలోకి జారుకుంటాం. అలా నిద్రలోకి జారిన వెంటనే ఒక కల వచ్చేస్తుంది. ఎక్కడో అందమైన ప్రదేశానికి వెళ్ళి చక్కగా అక్కడ కాసేపు గడిపి ఆ బ్యూటీని ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చినట్టుగా. అంటే మళ్ళీ మనకు మెలకువ వచ్చిందనుకోండి, ఆ టైంకే మనకు ఆ కళ అయిపోయి ఉంటుంది. మనం అక్కడ అంత దూరం ఎక్కడో వెళ్ళి అక్కడ ఉండి కాసేపు సమయం గడిపి మళ్ళీ వచ్చేసాం. అంటే అక్కడ ఒక క్రియేషన్ జరిగింది, ఒక స్థితి అంటే కాసేపు అలాగే ఉండడం జరిగింది, తర్వాత లయము జరిగిపోయింది. అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళామా, అదంతా జరగటానికి ఏమైనా ఎంతో టైం పట్టిందా? ఏమీ లేదు. మనం కళల్లో ఎక్కడెక్కడో విహరించేసి వస్తూ ఉంటాం, మనకి ఎంతో టైం పట్టదు, కానీ అక్కడ జీవితాలు మనం జీవించేసి వస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ ఆ టైం కాన్సెప్ట్ అనేది లేదు, మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అనేది చెప్తూ ఉన్నారు. ఇంకేం చెప్పారు బాబా, ఇక్కడ జరిగేది ఎప్పుడో జరిగిపోయి ఉండొచ్చు అని అంటున్నారు బాబా. అంటే ఇంకొక డైమెన్షన్లో అది జరగబోతూ ఉండొచ్చు, ఈ డైమెన్షన్లో ఇది ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు.
మనం ఇక్కడ మాట్లాడేది కూడా ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు కాలంలో, కానీ మనకి ఇప్పుడు ఇక్కడ అనిపిస్తూ ఉంది మనకి. ఈ కాలం అనేది చాలా కన్ఫ్యూజింగ్, ఇదంతా మాయ అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనము మన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, లేదా మనకి ఇష్టమైన పని ఏదైనా చేస్తూ ఉంటే మనకు అసలు టైం అనేదే తెలియదు, టైం ఎలా గడిచిపోయిందో కూడా అసలు తెలియదు, అలా అయిపోతుంది టైము. అదే దేనికోసమన్నా వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఎంతసేపు టైం కదలట్లేదేంటా అనేసి మాటికి టైం చూసుకుంటూ ఉంటాం. టైం ఒకేలా జరుగుతుంది, కానీ అది మన ఫీలింగ్ని బట్టి మారుతుంది. ఒకసారి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఒకసారి అసలు జరగనట్టుగా ఉంటుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ధ్యానం బాగా కుదిరినప్పుడు అసలు ఎంతసేపు కూర్చున్నామో కూడా మనకు తెలియదు. ఇంతసేపు కూర్చున్నామో అనుకుంటాం మనం ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత. అలాగే ధ్యానం కుదరలేదు అనుకోండి, ఒకటే ఆలోచనలు వస్తున్నాయి. ఒక గంట ధ్యానం చేయాలి అనుకున్నాం, ఏంటబ్బా ఇంకా ఈ గంట అయిపోవట్లేదు, ఇంకా ఎంతసేపు అవ్వట్లేదు టైం అనేసి చూసుకుంటూ ఉంటాం. మన భావన మారుతోంది, దాన్ని బట్టి మనం డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, మనం ఏమి మాట్లాడినా ఏం చేసినా కూడా అవన్నీ ఎనర్జీగా మారి విశ్వంలోకి వెళ్ళి ఒక చోట స్టోర్ అవుతాయి. మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, మన ప్రతి ఆలోచన విశ్వంలోకి వెళ్తుంది. అలాగా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఎవరు చూడట్లేదులే, నేను ఈ పని చేసేయచ్చు, నేను ఇది ఆలోచించినా ఎవరికి తెలుస్తుంది అనుకుంటాం. కానీ మన ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పని కూడా విశ్వంలో ఎనర్జీలాగా, శక్తిలాగా నిల్వ చేయబడుతుంది, స్టోర్ అవుతుంది అన్నమాట. అదే స్పిరిచువల్ నాలెడ్జ్ కాస్త ఉన్నవాళ్ళు ఆకాశిక్ రికార్డ్స్ అని చెప్తారు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి జీవితము, ఈ జీవితమే కాదు, మనం ఎన్ని జన్మలు తీసుకుని ఉంటామో అన్ని జన్మల్లో, ఆ జన్మల్లో గడిచిన ప్రతి నిమిషము, ప్రతి సంఘటన అన్నీ కూడా నమోదు చేయబడి ఉంటాయి అన్నమాట ఆకాశిక్ రికార్డ్స్లో. మనం వెళ్ళి అక్కడ ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉన్నదాన్ని మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, నిన్న జరిగిపోయిన యాస్ట్రల్ ట్రావెల్ని ఈరోజు వెళ్ళి చూద్దాం. ఎలాగా ఆ జరిగిపోయిన టైంలోకి మనం వెళ్ళి, అంటే ఆల్రెడీ అది విశ్వంలో స్టోర్ అయ్యి ఉంది కదా, శక్తిగా నిల్వ చేయబడి ఉంది వారికి నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్. ఆ శక్తి వలయంలోనికి ప్రవేశించి, అంటే దానికి కనెక్ట్ అయ్యి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి, ఇప్పుడు అది ఇప్పుడే జరుగుతూ ఉన్నట్టుగా ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మనం చూడటం అన్నమాట. అదే కాన్సెప్ట్ ఆఫ్ టైం అన్నమాట. ఇక్కడ టైం ఉంటుంది, కానీ ఆత్మల తలంలో ఆ సమయం అనే కాన్సెప్టే లేదు అనేసి మెయిన్గా చెప్తూ ఉన్నారు బాబా. భూమి మీద అయితే ఇప్పుడు ఆకాశిక్ రికార్డ్స్లో స్టోర్ అయి ఉన్న డేటా అంతా మనం తిరగేయాలంటే మన అన్ని జన్మలలో జరిగినది కొన్ని శతాబ్దాలు పడుతుంది. కానీ మన ఆత్మల తలంలో ఉన్నప్పుడు ఆత్మ తన జీవిత రికార్డ్ గుండా వెళ్ళినప్పుడు అన్నీ చూసుకోగలుగుతుంది. కాల పరిమితి అనేది లేదు. ఇక్కడ శతాబ్దాలు పడుతుంది, కానీ ఆత్మల ప్రపంచంలో కొద్ది క్షణాలలోనే అవన్నీ చూసేసుకోవచ్చు, అన్ని జన్మలు. అందుకే కదా ఇప్పుడు రుద్రాకి ఆ స్నేహ వాళ్ళ అమ్మని కానీ స్నేహాన్ని చూసినప్పుడు వారితో తనకి ఎన్నో జన్మలు గడిచాయనేసి తెలుసుకోగలిగాడు. అంటే ఆత్మల తలంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో టైం పట్టదు చూసుకోవడానికి వాళ్ళ జన్మలన్నీ కూడా. నువ్వు చనిపోయి చాలా గంటలు అయిపోయింది, చాలా రోజుల తరబడి గడిచిపోయిందని అనుకుంటున్నావా, కానీ నువ్వు చనిపోయి చాలా కొద్ది క్షణాలు మాత్రమే అయింది అనేసి బాబా చెప్తున్నారంటే ఆత్మతలంలో ఆ టైం కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇన్ని డిస్కస్ చేసుకున్నారు. ఆ స్నేహ దగ్గరికి వెళ్ళొచ్చారు, ఇప్పుడు కేజ్ వాళ్ళు ఏం చేస్తారో అవన్నీ చూశారు. అంటే రుద్ర చనిపోయి కొద్ది క్షణాల్లోనే ఇవన్నీ చేయగలిగారు అనమాట. అక్కడ ఆ టైం కాన్సెప్ట్ అనేది ఉండదు కాబట్టి అలా జరుగుతుంది అనేసి చెప్పారు బాబా. ఒక ఆత్మ మీరు పిలిచే నరకంలో అది భూమిపై కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది అనేక జన్మల పాటు నరక గర్భంలో ఉన్నట్టుగా అనిపించవచ్చు. ఒక ఆత్మ నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన టైం, ఒక ఆత్మ నరకంలో, అది భూమి మీద మనకు కొద్ది క్షణాలే అనిపించచ్చు ఆ టైం అనేది, కానీ ఆ ఆత్మకు మాత్రం ఆ నరక గర్భంలో, ఆ నరకంలో కొన్ని జన్మలున్నానా నేను అన్నంత ఫీలింగ్ కలుగుతుందంట. అంటే మనకు భూమి మీద కొద్ది క్షణాలే ఉన్నది, అక్కడ ఆత్మల తలంలో ఎంతోసేపు
అయి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు రుద్రాకి ఎంతోసేపు గడిచినట్టుగా అనిపిస్తోంది. బాబా అదే చెప్తున్నారనమాట. నువ్వు ఎన్ని రోజులు అయింది అన్నట్టు ఫీల్ అవుతున్నావు, గంటల తరబడి గడిచిపోయిందని ఫీల్ అవుతూ ఉన్నావు. కానీ భూమి మీద అది కొద్ది క్షణాలే అయింది, నువ్వు చనిపోయి జస్ట్ ఒక గంట అలా అయిండొచ్చేమో. కానీ ఆలోపుగా ఆత్మల తలంలో వీళ్ళు ఎన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఆత్మల తలంలో ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే కంట్రాక్షన్ ఎక్కడ ఎలా కావాలంటే అలాగా అక్కడ ఒక టైం అనేది ఉండదు కాబట్టి ఎలా అయినా జరగవచ్చు అనమాట. ఆ నరకం అనేది మనకు భూమి మీద టైంతో కొలుచుకుంటే ఆ ఆత్మ నరకంలో ఉండేది కేవలం కొద్ది క్షణాలే, కానీ ఆ ఆత్మకు మాత్రం అక్కడ ఎన్ని జన్మలో ఉన్నట్టుగా అనిపిస్తుందంట. అది ఆ టైం డిఫరెన్స్ అనేది అదే అనమాట కాన్సెప్ట్, టైం కాన్సెప్ట్ అనేది అదే అనమాట అక్కడ. నాకు అంతా గందరగోళంగా ఉంది బాబా, నాకు పొగ తాగాలని ఉంది అంటూ ఉన్నాడు రుద్ర. నువ్వు బయట పొగ తాగాలనుకుంటున్నావా, లోపల ఉండాలనుకుంటున్నావా? అలాగే కేజ్ ఆస్ట్రల్ ట్రావెల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నావా? అది కూడా సాధ్యమే. అంటే ఇదంతా అగ్ని టెంపుల్లో ఉన్నప్పుడు రుద్రకు బాబాకు మధ్య జరిగే కాన్వర్జేషన్ అనమాట ఆస్ట్రల్ ట్రావెల్ గురించి. ఇదంతా వినేసరికి ఆయనకి ఇంకా గందరగోళంగా అనిపించి నాకు స్మోక్ చేయాలని ఉంది అనేసి అంటున్నాడు. మరి ఇక్కడ ఉండవా, చూడవా, నువ్వు అక్కడికి బయటికి వెళ్ళిపోవాలా, స్మోక్ చేయాలనుకుంటున్నావా అంటున్నారు బాబా. చూడు బాబా, నాకు ఒక సహాయం చేయి, నాకు సులభంగా అర్థమయ్యేలా వివరించు, నాకు తల తిరిగిపోతోంది అంటూ ఉన్నాడు రుద్ర. అంటే బాబా చెప్తున్నారు, నీ కంపనలు తిరుగుతూ ఉన్నాయి, అంటే నీ వైబ్రేషన్స్ తిరుగుతూ ఉన్నాయి. నీకు సంతోషకరమైన విషయం ఒకటి చెప్పనా, నీకు తలకాయ ఈ ఆత్మ ప్రపంచంలో ఉండదు. నాకు తల తిరుగుతూ ఉంది అంటున్నాడు కదా, అంటే నీకు ఇక్కడ తల లేదు, నీ ఫ్యాట్ హెడ్ ఆత్మల ప్రపంచంలో ఉండదు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. అని నవ్వేసి బాబా, అబ్బాయి నీ స్నేహితునితో కూర్చో, కానీ వెళ్ళి అతను నిన్న రాత్రి అనుభవించిన ఆస్ట్రల్ ట్రావెల్ని అతనితో పాటు అనుభవించు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ ప్రయాణం అతని కుమారుడి మరణం గురించి హెచ్చరించింది. ఆ కలలో ఆ ఆస్ట్రల్ ట్రావెల్ జరిగినప్పుడు కేస్కి తన కొడుకు జిహాన్ యొక్క మరణం గురించి ముందే తెలిసేలాగా చేసింది కేస్కి, తన కుమారుడు చనిపోబోతూ ఉన్నాడు అనేది. ఎలా అంటే ఆ క్షణంలో బాబా అలా అనగానే రుద్ర మల్టీ డైమెన్షనల్ ఎగ్జిస్టెన్స్ అనుభవించాడు. అంటే తను అంతటా ఉన్న అనుభూతి చెందాడనమాట. బాబా ఆ మాట అనగానే, నువ్వు వెళ్ళి చూడాలి అనగానే అతను బాబాతో చిల్లుం తాగుతూ క్యాబిన్లో ఉన్నట్టు అనిపించింది. అంటే ఆ సముద్రం దగ్గర, అంటే రుద్ర ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో ఆ రూమ్లో బాబాతో కలిసి ఉన్నట్టుగా అనుభూతి చెందాడు. అతను జిహాన్ జీవితపు చివరి క్షణాల్లో కేస్తో అగ్నిమందిరంలోనూ ఉన్నాడు. కేజమరు జిహాన్తోనూ ఉన్నాడు. గత కొన్ని గంటల ముందు, అంటే గత రాత్రి కొన్ని గంటల ముందు జరిగిన దాన్ని మళ్ళీ అనుభవిస్తూ ఉన్నాడు. అతను ప్రతి చోట ఉన్నాడు, అయినా అతను తన లోపలే ఉన్నాడు. బాబా నువ్వు చూడాలి అనేసి చెప్పగానే, ఇంకా నువ్వు వెళ్ళాలి, అది చాలా ముఖ్యము అని చెప్పగానే రుద్ర మల్టీ డైమెన్షనల్ ఫీలింగ్, అంటే భూమి మీద ఉన్నట్టు కాదు, అక్కడ ఆత్మతలంలో ఉన్నట్టు కాదు, అన్ని చోట్ల. అంటే తను బాబాతో కలిసి బీచ్ హౌస్లో ఉన్నట్టుగా అనుభూతి చెందాడు, ఇక్కడ అగ్నిమందిరంలో ఉన్నట్టు అనుభూతి చెందాడు, కేజ్ జిహాన్తో ఆ ట్యూషన్ దగ్గర, అవన్నీ కూడా అన్నీ ఒకేసారి తను అన్ని చోట్ల ఉన్నట్టుగా తను ఫీల్ అయ్యాడు అనమాట. అంటే తనని తాను అన్ని చోట్ల చూసుకోగలుగుతూ ఉన్నాడు అనమాట. ఆమ్నీ ప్రెజెన్స్ అంటారనమాట. ఆమ్నీ ప్రెజెన్స్ అంటే అంటే పరమాత్ముడు ఎలాగైతే సర్వవ్యాపియో అలాగా అదే ఫీలింగ్ ఇప్పుడు రుద్రకు కూడా కలుగుతోంది. అన్ని చోట్ల తనను తను చూసుకోగలుగుతూ ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ బాబా ఒక స్పెషల్ సెంటెన్స్ మనకి ఒక రీఇన్ఫోర్స్ చేసి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా, అది చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రార్థన, సేవ మరియు నిస్వార్థ ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే నిజమైన భక్తి కంటే అందమైన పాట మరి ఏదీ లేదు. మనం దీని గురించి నిస్వార్థమైన ప్రేమ ద్వారా, సేవ ద్వారా ఏదైతే ఉందో ఆ భక్తి కంటే అందమైంది ఇంకేదీ లేదు అనేసి బాబా మళ్ళీ చెప్పారనమాట. రుద్ర మరొక్క రోజు వెనక్కి వెళ్ళాడు, కానీ అది అంతా ఈ క్షణంలోనే జరుగుతున్నట్టుగా అనిపించింది. గత రాత్రి వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ దగ్గరికి
రుద్ర వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు, ఆ ఎనర్జీలోకి వెళ్ళాడనమాట. కానీ ఈ క్షణంలోనే జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాడనమాట. కాలం అనే భావనే కాలరహితమైనది. అంటే టైమ్ ఈజ్ టైమ్లెస్, అంటే కాలము కాలరహితమైంది. కేజ్ మరియు జెహాన్ నిద్రపోతూ ఉన్నారు. వేదికపై ఒక జ్వాల మండుతోంది. ప్రవాషి మరియు ఆమె తల్లి నేలపై పరుపుపై ఫ్యాన్ కింద నిద్రపోతూ ఉన్నారు. ముంబై వేసవి వేడిమిలో చిక్కుకున్నప్పటికీ, వర్షాకాలం నడుస్తూ ఉన్నప్పటికీ ఇంకా వేడిగానే ఉంది. రుద్ర మంచం పక్కనే నిలబడి ఏం జరగబోతోందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. కేజ్ జెహాన్ పక్కనే ప్రవాషి ఆమె తల్లి, అంటే ప్రవాషి అంటే కేజ్ యొక్క కూతురు అనమాట. ఆయన కూతురు, ఆయన భార్య కూడా పక్కన నేలపైన ఒక పరుపేసుకుని అక్కడ ఫ్యాన్ కింద పడుకుని ఉన్నారు. చాలా వేడిగా ఉంది. రుద్ర అక్కడ నిలబడి ఓకే ఏం జరగబోతోందా అని చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా కేజ్ మరియు జెహాన్ ఇద్దరి ఆత్మ శరీరాలు పైకి లేవడం అతను చూశాడు. అది చాలా అందమైన దృశ్యం. కానీ అది గుండె బలహీనమైన వారికి కాదు. అంటే వాళ్ళు పడుకోగానే జెహాన్లోంచి కేజ్లోంచి వాళ్ళ సోల్ రిలీజ్ అయింది. అది చాలా బాగుంది చూడటానికి. కానీ హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు భయపడతారు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ధైర్యం ఉండాలి అలాంటిది చూడాలి అంటే, వాళ్ళ శరీరంలోంచి ఆత్మ బయటకు వెళ్ళి అది ట్రావెల్ చేయడం చూడాలి అంటే అని. ఒక్క క్షణం వారు నిద్రపోతున్నారు. తదుపరి క్షణంలో వారి ఆత్మ శరీరాలు రెండు మంచం నుండి బయటకు వచ్చాయి. ఆత్మ శరీరాలు అంటే వాళ్ళ స్పిరిట్, వాళ్ళ సోల్ అనేది ఇద్దరిది మంచం మీద నుంచి బయటకు వచ్చేసింది అనమాట. తదుపరి క్షణంలో రుద్ర కేజ్ మరియు జెహాన్తో కలిసి మగ్దుమ్ షా దర్గాలో ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్లో రుద్ర, జెహాన్, కేజ్ ముగ్గురు, అంటే రుద్ర వాళ్ళిద్దరితో కలిసి ఎక్కడున్నాడంటే ఒక దర్గాలో ఉన్నాడనమాట. మగ్దుమ్ షా అని ఒక దర్గాలో ఉన్నాడు. రుద్ర తరచుగా మగ్దుమ్ షా పవిత్ర సమాధిని సందర్శించేవాడు. శతాబ్దాల క్రితం ముంబై నగరంలో భౌతిక రూపంలో జీవించిన ఒక గురువు. ఆయన ఎవరంటే మగ్దుమ్ షా అనే అతను చాలా శతాబ్దాల క్రితం ముంబై నగరంలో జీవించాడనమాట. ఆయన సమాధి అక్కడ ఉంది ఒక దర్గాలో. దాని దగ్గరికి వీళ్ళు వెళ్ళారనమాట. వారంతా ఆ పవిత్ర సమాధి ముందు ఉన్నారు. సమాధి బాధ్యత వహించేవారు, అంటే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే మిగతా వారందరినీ బయటకు పంపించారు. ఇదంతా ఆత్మల ప్రపంచంలో మరో కోణంలో, అంటే మరో డైమెన్షన్లో మరియు మరో డిఫరెంట్ టైంలో జరుగుతుందని రుద్ర గ్రహించాడు. ఇదంతా జరిగేది ఎక్కడ? అంతా స్పిరిట్ వరల్డ్లో, ఆత్మల ప్రపంచంలో జరుగుతోంది. ఇప్పుడు ఆత్మగా ఉండి అక్కడ వాళ్ళు ముగ్గురు ఆత్మలుగా ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చింది కదా. రుద్ర వాళ్ళతో కలిసి ఉండి ఇదంతా చూస్తూ ఉన్నాడు అనమాట. పవిత్ర సమాధిని రక్షించేవారు కేజ్ మరియు జెహాన్. ఇప్పుడు రుద్ర కూడా వీళ్ళ ముగ్గురుని తప్ప అందరినీ గదిలోంచి బయటకు పంపించేసిన తర్వాత తలుపులు మూసేశారు. వారు గులాబ్ నీటితో నేలను శుభ్రం చేయడం ప్రారంభించారు. నేల శుభ్రం చేసిన తర్వాత వారు సమాధి నుండి పూలను తీసివేసి ఆపై భక్తులు గురువుకు సమర్పించిన వివిధ చద్దర్లను తీసివేశారు. మనము దర్గాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, ఆ సమాధి మీద ఎన్నో వస్త్రాలు కప్పబడి ఉంటాయి, ఎన్నో పూల మాలలు భక్తులు తెచ్చి సమర్పించినవి వేసి ఉంటారనమాట. ఈ సమాధి టేక్ కేర్ చేసేవాళ్ళు అక్కడ అదంతా ఆ గదిలోంచి అందరినీ పంపించేసి వీళ్ళ ముగ్గురిని మాత్రం ఏం చెప్పలేదు, మిగతా అందరినీ పంపించేసి అక్కడ గులాబీ నీటితో రోజ్ వాటర్తో అక్కడంతా కిందంతా క్లీన్ చేసేసి దాని మీద ఉన్న చద్దర్లు, అంటే వస్త్రాలన్నీ కూడా ఆ పూలమాలలు వస్త్రాలు అవన్నీ తీశారనమాట. తీసేసిన తర్వాత వారు సమాధి యొక్క చెక్క పెట్టెను తీసివేశారు. వారు ఆ చెక్క పెట్టెను నేలపై ఉంచారు. మొదటిసారిగా సాధువు యొక్క పవిత్ర శరీరం అసలు పెట్టె లోపల మరొక సమాధిలో నేల లోతులో ఉందని రుద్ర గ్రహించాడు. వారు లోపలి పెట్టెను కూడా తీసివేశారు. అంటే ఒక బాక్స్ తీశారు, సమాధిలో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ తీసి నేలపై పెట్టి మళ్ళా లోపల నుంచి ఇంకో బాక్స్ తీశారు. అప్పుడు రుద్ర అనుకుంటున్నాడు, ఓ అంత లోపల ఇంకొక లేయర్లో ఉందా ఆయన సమాధి, ఇంకొక బాక్స్లో ఉందా అని అనుకుంటూ ఉన్నాడు అనమాట. తర్వాత
ఖేజ్ మరియు జెహాన్ను సమాధిలోకి ప్రవేశించి పడుకోమని వారు చెప్పారు. తండ్రి కొడుకులు ఇద్దరూ చెప్పినట్టు చేశారు. తర్వాత వారు లోపలి పెట్టెను మూసివేసి, ఆపై సమాధి యొక్క బయటి పెట్టెను కూడా మూసివేసి, చద్దర్లను మరియు పువ్వులను వాటి స్థానంలో ఉంచారు. తర్వాత ఒక చిన్న ప్రార్థన జరిగింది. ఆపై ఆ ప్రక్రియ మళ్ళీ పునరావృతమైంది. కానీ ఈసారి కేజ్ మరియు జెహాన్ను పవిత్ర సమాధి నుంచి బయటకు తీసుకుని వచ్చారు. కార్మికులు అంటే అక్కడ వర్క్ చేస్తూ ఉన్నవారు మళ్ళీ సమాధిని మూసివేస్తూ ఉండగా వారిని పవిత్ర సమాధి పక్కన నిలబడమని చెప్పారు. ఇక్కడ ఏం జరిగింది, ఆ సమాధిలో నుంచి ఆ చెక్క పెట్టెని తీసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, కేజ్ని జెహాన్ని మీరు వెళ్ళి ఆ పెట్టెలో పడుకోమని చెప్పారనమాట. అంటే వారి ఆత్మలని వాళ్ళు వెళ్ళి అక్కడ పడుకున్న తర్వాత వాళ్ళు మూసేసి ఏవో ప్రార్థనలు చేశారు. అలాగా మళ్ళీ కొన్నిసార్లు అదే రిపీట్ చేశారనమాట. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంకా బయటకు తీసుకొని వచ్చి నిలబడమని చెప్పి ఆ సమాధిని చెక్కపెట్టినవన్నీ తీశారు కదా, వాటన్నింటినీ కూడా క్లోజ్ చేసేస్తూ ఉన్నారనమాట. తర్వాతి క్షణంలో రుద్ర తనని తాను పడక గదిలో చూసుకున్నాడు. తండ్రి మరియు కొడుకు తమ శరీరాల్లోకి తిరిగి ప్రవేశించడాన్ని గమనించాడు. అంటే ఇంకా అక్కడి నుంచి ఆ దర్గా నుంచి వచ్చేసారనమాట. నెక్స్ట్ మినిట్ ఇంకా వీళ్ళు ఎక్కడైతే పడుకున్నారో వీళ్ళ రూమ్లో పడక గదిలో అక్కడికి వచ్చేసారనమాట. అంటే విత్ ఇన్ ఇట్లా సెకండ్లో వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆత్మలుగా ఉన్నారు కాబట్టి అలాగ ప్రయాణం చేయగలుగుతున్నారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ దర్గా దగ్గరికి ఒక్క క్షణంలో వెళ్ళిపోయారు. మళ్ళీ వెంటనే ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చేసారనమాట. ఆ ముందు రోజు వాళ్ళిద్దరికీ జరిగిన ఆస్ట్రల్ ట్రావెల్ అదే, వెళ్ళారు దర్గాకు వెళ్ళి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఒక్క క్షణంలో రుద్ర బాబాతో కలిసి అగ్ని దేవాలయంలో కేజ్ పక్కన ఉన్నాడు. మళ్ళీ బ్యాక్ టెంపుల్లో ఉన్నాడనమాట. అంటే తండ్రి కొడుకులను సర్కార్ మక్దూమ్ షా గారి పవిత్ర సమాధిలో ఉంచారా అనేసి రుద్ర అడుగుతూ ఉంటే బాబా చెప్తున్నారు, అది మేము అంటే గురువులు ఆ తండ్రికి ఏం చెప్తున్నామంటే, కంగారు పడకండి, మీ కొడుకు చనిపోయినా కూడా మా గురువుల సంరక్షణలో అతను సురక్షితంగా ఉంటాడు అని. అంటే వీళ్ళ ఆత్మలు వెళ్ళి నిద్రలో ఆ మక్దూమ్ షా గారి సమాధిలో పడుకుని, వాళ్ళు పడుకోమని చెప్పారు కదా, పడుకున్న తర్వాత ఏవో ప్రార్థనలు అవి జరిగాయి, వచ్చేసారు బ్యాక్. దాని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు కేస్కి చెప్తూ ఉన్నారనమాట, మీ అబ్బాయి చనిపోయినా కూడా నువ్వేం కంగారు పడొద్దు, ఆ బాబు మా రక్షణలోనే ఉంటాడు, మేం చూసుకుంటాము అంటే. అందుకే ఆ మక్దూమ్ షా గారి సమాధిలోకి తీసుకుని వెళ్ళారనమాట. అంటే నేనున్నాను, నేను చూసుకుంటాను అని ఆయన ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాడు అనమాట కేస్కి. మీరంతా ఇదంతా చెయ్యగలిగితే ఆ చిన్నవాడి సంగతి మీరే చూసుకోవచ్చు కదా బాబా అనేసి రుద్ర అడుగుతున్నాడు. మీరు ఇవన్నీ మరి ఇన్ని చేయగలుగుతున్నారు కదా, మరి ఆ అబ్బాయి చనిపోకుండా మీరే చూసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు. అప్పుడు బాబా చెప్తున్నారు, మాకు ఆ తండ్రి కొడుకులు ఇద్దరికీ ఏది మంచిదో ఏది కాదో మాకు తెలుసు నాయన. విధిని మార్చవచ్చు కానీ చాలాసార్లు తరచుగా దాని గుండా వెళ్ళడమే మంచిది. అంటే విధిని మార్చొచ్చు కానీ మనకు ఏది రాసి పెట్టిందో, ఏది రాసుకుని వచ్చామో దాని ద్వారా వెళ్ళటమే మంచిది. గురువు శక్తిని మార్చడం ఉత్తమం అని భావించినప్పుడు మాత్రమే అది ఆ వ్యక్తి యొక్క మొత్తం మేలు కోసం ఓవరాల్గా అంటే మంచి జరుగుతుంది. మరియు ప్రతి జీవి యొక్క శ్రేయస్సు కోసం కూడా అది ఉత్తమం అని భావించినప్పుడు మాత్రమే విధులు మార్చబడతాయి. అంటే మనకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పారు, మనకు విధిని మార్చరు, మనకు ఫ్రీ విల్ అనేది ఉంటుంది. ఫ్రీ చాయిస్తో ఏదైనా చేయొచ్చు కానీ ఫైనల్ డెస్టినీని మార్చలేం మనం. ఆ డెస్టినీ ద్వారానే మనం వెళ్ళాలి అనేసి బాబా చెప్తున్నారు. మాస్టర్స్ విధిని మార్చగలిగినా కూడా వాళ్ళలాగా చేయరు, అంతదాకా వెళ్ళరన్నమాట. ఎందుకంటే మనము ఒక కష్టాన్ని అనుభవించినప్పుడు దాని ద్వారా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఉంది అన్నప్పుడు వాళ్ళు అది మార్చడానికి ట్రై చేయరు. ఆ కష్టాన్ని అనుభవించాలి అనేసి చెప్తారు. కానీ
ఒకవేళ ఆ విధిని మార్చడం వల్ల ఇతనికే కాదు సమాజానికంతా కూడా అందరికీ మంచి జరుగుతుంది, ఈ ప్రపంచానికి కాస్త ఏదైనా మంచి జరిగేది ఉంది అని వాళ్ళు భావించినప్పుడు మాత్రం వాళ్ళు రక్షిస్తారు. ఎంతోమందిని చావు నుంచి కూడా రక్షించారు. వెళ్ళు, నీ స్నేహితుడు మరియు పిల్లవాడితో గడుపు, అవి చిన్నవాడి జీవితంలో చివరి గంటలు, ఇంకా లాస్ట్ మినిట్స్ అనేసి చెప్తూ ఉన్నాడు. రుద్ర తలూపాడు, లేదా తలూపానని అనుకున్నాడు. తన ఆత్మ శరీరానికి తన లావాటి తల అలంకరించలేదని అతనికి అర్థమైంది. అదే చెప్పారు కదా, నీకు ఇక్కడ తల ఏం లేదు అని. ఇక్కడ మళ్ళీ బాబా ఇంకొక సెంటెన్స్ని జరిగిన దాంట్లో మనకు రీఇన్ఫోర్స్ చేసి చెప్తూ ఉన్నారు. గురువు శక్తిని మార్చడం ఉత్తమం అని భావించినప్పుడు మాత్రమే, మరియు అది వ్యక్తి యొక్క సమగ్రమైన అంటే మొత్తం మేలు కోసం మరియు ప్రతి జీవి యొక్క శ్రేయస్సు కోసం ఉత్తమమని భావించినప్పుడు మాత్రమే విధి మార్చబడుతుంది. మనం ఇందాక అదే చెప్పుకున్నాం, అది ప్రతి జీవి యొక్క శ్రేయస్సు కోసం అది ఉత్తమమని భావించినప్పుడు మాత్రమే ఒక శక్తిని, అంటే మన ఆలోచన, మన లైఫ్ అంతా కూడా ఒక శక్తి రూపంలో ఉంటుంది కదా, దాన్ని మన విధిని మార్చడానికి ప్రయత్నిస్తారు. లేదంటే వాళ్ళు అనవసరంగా మార్చరు, ఆ టైంని డిస్టర్బ్ చేయరు, ఆ టైం లైన్స్ అంతా డిస్టర్బ్ చేయరు అనమాట. రుద్ర ఆ రోజంతా కేజ్ మరియు జిహాన్తో గడిపాడు. తండ్రి తన కొడుకుని ట్యూషన్స్ నుంచి తీసుకుని అత్తవారింటికి వెళ్ళి కొడుకుకి భోజనం పెట్టి స్కూల్లో దింపి కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళి తిరిగి స్కూల్ నుంచి కొడుకుని తీసుకుని వచ్చాడు. కేజ్ ఆ డే అంతా కూడా ఎలా స్పెండ్ చేశాడో చెప్తూ ఉన్నారనమాట. తండ్రి, కొడుకు, కూతురు సముద్ర తీరానికి వెళ్ళి ఇసుకలో ఆడుకుంటూ కొంత సమయం గడిపారు. ఆ రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నారు. మరియు అదృష్టవశాత్తు వర్షం వారి ఆనందాన్ని అడ్డుకోలేదు. మార్నింగ్ లేవగానే వాడిని రెడీ చేసి ట్యూషన్కి తీసుకెళ్ళాడు కదా, తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి కొడుక్కి ఫుడ్ పెట్టేసి మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళి దింపి, ఆ తర్వాత తను కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకుని వచ్చి వాళ్ళంతా ఒక బీచ్కో ఎక్కడికో వెళ్ళారనమాట. రాత్రి భోజనం తర్వాత జేహాన్ తన తండ్రి పక్కన పడుకున్నాడు. వారు పడుకుని మాట్లాడుకున్నారు. డాడీ, మా స్కూల్లో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ బుడ్డోడు వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తూ ఉన్నాడు అనమాట. మా స్కూల్లో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, వాడు మాట్లాడేటప్పుడు ఉమ్ముతాడు. మిగతా పిల్లలంతా వాడిని ఎగతాళి చేస్తారు, కానీ నేను వాడిని ఎగతాళి చెయ్యను. అది వాడి తప్పు కాదు కదా, వాడికి ఏదో సమస్య ఉంది. ఈరోజు 2 అమ్మాయిలు వాడిని కొడుతూ ఉంటే నేను ఆపాను. చాలా బాగుంది కన్నా. సరే, ఆ తర్వాత అమ్మాయిలు ఏం చేశారు? తర్వాత నన్ను కూడా కొట్టారు డాడీ. ఈ రోజుల్లో అమ్మాయిలు హింసాత్మక రాక్షసుల్లా ఉన్నారనుకుంటా, మరీ వైలెంట్గా తయారవుతున్నారు అమ్మాయిలు అంటున్నాడు కేజీ. తండ్రి కొడుకులిద్దరూ కిలకిలా నవ్వారు. నేను వాళ్ళని కొట్టలేదు. మంచిది, గుడ్ బాయ్ అంటున్నాడు వాళ్ళ నాన్న. అమ్మాయిలని కొట్టకూడదు నాన్న, కానీ రుక్సానా చాలా బాగా కొడుతుంది. నా పొట్టలో గుద్దింది. నేను చనిపోతానేమో అనిపించింది డాడీ. నువ్వు ఎప్పటికీ చనిపోవు నాన్నా, బాబా నా ప్రాణం తీసుకొని, కానీ నీది కాదు అనేసి కేసు కొడుకుతో చెప్తూ ఉన్నాడనమాట. వద్దు డాడీ, నువ్వు నాతో లేకపోతే నేను ఎలా బ్రతకను? రుద్ర ఇవన్నీ చూస్తూ ఏడవగలిగితే తప్పకుండా ఏడ్చేవాడు. అతని ఆత్మ ఇప్పటికే చాలా బరువుగా ఉంది. అంటే అబ్బాయి ఏమంటున్నాడు, పొట్టలో గుద్దింది అమ్మాయి, నాకు ఇంకా చనిపోయానేమో అనుకున్నాను అన్నట్టుగా అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ కాన్వర్జేషన్ అంతా వింటూ కొంచెం రుద్ర ఎమోషనల్ అవుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మరింత బరువెక్కింది. ఆల్రెడీ ఆయన ఆత్మ బరువుగా మారింది, ఇప్పుడు మరింత బరువెక్కింది. ఓ కేజ్, నన్ను క్షమించు సోదరా, నేను అసహాయుడిని, నేను ఏమీ సహాయం చేయలేను. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఇంత చక్కగా ఉన్నారు కదా, బాబు చనిపోతాడు అంటే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. నేను ఏ రకంగా హెల్ప్ అవ్వలేకపోతున్నానే ఇక్కడ అనేసి అనుకుంటూ ఉన్నాడు అనమాట. అప్పుడు కేజ్ వాళ్ళ కొడుకుతో చెప్తూ ఉన్నాడు అనమాట, బేటా ఇది నువ్వు ఎప్పుడు గుర్తుంచుకో, నేను నీతో ఉన్నా లేకపోయినా బాబా ఎప్పుడు నీతో ఉన్నారు. ఎప్పుడు ఇక్కడ మరియు ఇప్పుడు ఆయన నీతో ఎప్పుడూ ఉన్నారు.
అంటే నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను డాడీ అన్నాడు కదా, అందుకని చెప్తున్నాడు అనమాట. బాబా మనతో ఎప్పుడు ఉన్నాడు, నీతో ఎప్పుడు ఉంటాడని గుర్తుంచుకో, మనతో ఇప్పుడు కూడా ఉన్నాడు అని. నాకు తెలుసు డాడీ, కానీ నువ్వు కూడా నా బాబావే అంటే కేజ్ అంటూ ఉన్నాడు. నేను గందరగోళంలో ఉన్న మనిషిని జీహాన్, నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, కానీ నీ తండ్రి నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాడని తెలుసుకో. నువ్వు ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా ఇది మర్చిపోకు. నువ్వు నా ప్రాణం, నా ప్రాణానివి నాన్న, నువ్వు నా జాన్ అంటూ ఉన్నాడనమాట. ఇప్పుడు వాడేమంటున్నాడంటే, నేనేమో నీ చిన్ని బుడుగుని అంటూ ఉన్నాడు. అవును, నువ్వు నా స్వీట్ లిటిల్ బాయ్, ఇప్పుడు నిద్రపో, లేకపోతే రేపు ఆ రాక్షసి, ఆ ట్యూషన్ టీచరు నన్ను బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నాక్లా తినేస్తుంది అనేసి అంటున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ నవ్వుకున్నారు. కొంతసేపటికి బాబు నిద్రపోయాడు. అతని తండ్రి చేతులు అతని ఉంగరాల జుట్టుని నిమురుతూ తన గుండెపై ఉన్న అతని మధురమైన తలని సవరిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని నిమిషాల తర్వాత కేజ్ లేచాడు. జపమాల, ఆశీర్వదించబడిన నిమ్మకాయ మరియు షిరిడి సాయిబాబా, మూకాంబికాదేవి, జరాతుష్ట్రా లాకెట్స్ ఉన్న ఒక వెల్వెట్ సంచిని తీసుకున్నాడు. బాబుని పడుకోబెట్టేసిన తర్వాత ఒక బ్యాగ్ తీసుకుని లేచాడనమాట. అందులో ఇవన్నీ ఉన్నాయి. తన కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి ఆ సంచితో తలుపు వైపు నడవసాగాడు. బాబా లోపలికి వచ్చారు. కేజ్తో ఏదో గుసగుసలాడారు. కేజ్ మంచం దగ్గరకు తిరిగి వచ్చి సంచిని తన కొడుకు తల పక్కన పెట్టి మళ్ళీ అబ్బాయిని ముద్దు పెట్టుకుని గది నుండి వెళ్ళిపోయాడు. అంటే ఆ సంచి తీసుకుని కేజ్ బయటకు వెళ్తూ ఉంటే బాబా వచ్చి కేజ్తో ఏదో గుసగుసలాడాడు. అది బాబా చెప్పినది విని, అంటే కేజ్ వినగలుగుతాడనమాట. ఎప్పుడు బాబాతో అంత కనెక్ట్ అయి ఉన్నాడనమాట. సరే, బాబా ఏదో చెప్పగానే మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆ బాబు తల దగ్గర ఉంచి మళ్ళీ ముద్దు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడనమాట. కొంతసేపు కేజ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు. అతని తండ్రి మరియు పని మనిషి కూర్చుని టీవీలో ఏదో సీరియల్ చూస్తూ ఉన్నారు. ఒక నిమిషం కేజ్ కూడా చూసి ఆ నిర్మాతలు, దర్శకుడు, కళాకారులు, ప్రొడక్షన్ విభాగం మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఈ స్క్రిప్ట్ రైటర్ని వెంటనే ఒక్క క్షణం ఆలస్యం లేకుండా వారిని నపుంసకులుగా చేసి తర్వాత సజీవంగా చర్మం ఒలిచే ముందు వేడి నీటిలో ముంచాలనే లోతైన నిర్ణయానికి వచ్చాడు. అంటే సీరియల్స్ టీవీలో ఇలా ఉంటాయని చెప్తున్నాడు. వాటిని చూడగానే అతనికి ఒక చిరాకు వచ్చేసి వాళ్ళందరినీ కలిపి చర్మం ఒలిచేయాలి వీళ్ళకి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఆయనకి. ఎలా చూస్తూ ఉంటారు అందరూ టీవీలు ఈ సీరియల్స్ అనేసి చెప్తూ ఉన్నాడు. రుద్ర కేజ్ సోఫా పక్కన కూర్చుని తనని చుట్టుముడుతున్న దట్టమైన చీకటిని శక్తి మేరకు ఎదుర్కొన్నాడు. రంగుల స్పష్టత పోయింది. రుద్ర అలవాటు పడిన సూదింగ్, ఆ ఆహ్లాదకరమైన సంగీతం స్థానంలో భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది. భయం, నిరాశ, కోపం, ఆందోళన అతను ఇంతవరకు అనుభవించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా రుద్రని చుట్టుముట్టాయి. శారీరక భారం మాత్రమే వదిలిపెట్టబడుతుందని, భావోద్వేగ మరియు మానసిక భారాన్ని ఆత్మల ప్రపంచానికి తీసుకువెళతారని, అక్కడ వాటి మనశ్శాంతిని నాశనం చేసే శక్తి 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని బాబా చెప్పిన మాటల యొక్క అర్థం అతనికి ఇప్పుడు అర్థమైంది. అందుకే బాబా చెప్పారు కదా, నువ్వన్నీ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే వదిలించేసుకో. ఈ భారాలన్నీ కూడా మనం శరీరం వదిలిన తర్వాత కూడా అన్నీ తీసుకుని వెళ్తాము. అక్కడ ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసినట్టుగా ఇంకా పెద్దగా కనపడుతుంది, ఇంకా బరువు, ఇంకా భారం, ఇంకా బాధ అలా అనిపిస్తుంది అనేసి చెప్తున్నాడు. రుద్ర ఇప్పుడు దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. తన స్నేహితుడి మీద ప్రేమ ఉంది, తను బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధ ఈ ఆత్మతలంలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. అర్ధరాత్రి సమయంలో కేజ్ తనని తాను ఒంటరిగా కనుగొన్నాడు. యాక్చువల్గా ఎవరు ఒంటరిగా ఉండరు, మనతో ఎప్పుడు కూడా మన మాస్టర్స్, దేవుడు ఎవరో ఒకరు ఉంటారనమాట. మనం ఎప్పుడు ఒంటరిగా ఉండం. అతను తన ప్రార్థనలు మొదలుపెట్టాడు మరియు మళ్ళీ తన స్నేహితుని ఆరా మారడం,
గురువులు లోపలికి రావడం చూసి రుద్ర ఆశ్చర్యపోయాడు. ఎవరైనా తీవ్రతతో మరియు ప్రేమతో ప్రార్థించినప్పుడు ఆశీర్వదించటానికి, మార్గదర్శనం చేయటానికి గార్డియన్ ఏంజల్స్ అండ్ ఆత్మ ప్రపంచంలోని బంధువులందరూ మార్గదర్శనం చేయటానికి లేదా ఆశీర్వదించటానికి లేదా నయం చేయడానికి వస్తారు. ఇది అద్భుతం. ఇది విధేయతను కలిగిస్తుంది. ఉనికి అనేది సున్నితమైన సంబంధాల అల్లిక, ఒకరి మరియు అందరినీ అల్లుకున్న కలయిక. మనం అందరం ఒక్కటే, మనం అందరము అందరి సంక్షేమం కోసం పనిచేస్తాం. ఒక్కరే అందరూ, అందరూ ఒక్కరే, అంటే ఆల్ ఇన్ వన్ అండ్ వన్ ఇన్ ఆల్. దీనిని అనుభవించడం ద్వారా మాత్రమే మీరు గ్రహించగలరు. చదవడం ద్వారా దీనిని భావనగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు తీవ్రతతో ఏంజల్స్, మన స్పిరిట్ గైడ్స్, గురువులు, మన యాన్సెస్టర్స్ అందరూ వస్తారనేసి తెలుసుకున్నాం కదా. అందరూ రావడము ఎంత అద్భుతం అంటే ఇదంతా కూడా మన అందరి మధ్య ఉన్న ఒక అల్లుకుపోయి ఉన్నటువంటి, కనెక్ట్ అయిపోయి ఉన్న ఒక రిలేషన్. అంటే నేనే అన్నిటా ఉన్నాను, అందరిలో ఉన్నాను అనేది, అందరిలో నేను ఉన్నాను, నాలో అందరూ ఉన్నారు అనే భావన మనము ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. థియరిటికల్గా మనకి ఏమీ అర్థం కాదు. ఆ ఏకత్వ భావనను అనుభవించడం ద్వారా మాత్రమే గ్రహిస్తాము. ఆలోచన మరియు అవగాహన ద్వారా మీరు దీనిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఏకత్వపు మాయను అనుభూతి చెందాలంటే మీరు నిజంగా జ్ఞాని లేదా నిస్వార్థపరుడు లేదా యోగి మరియు గురువు అయి ఉండాలి. మనము ఈ వన్నెస్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే మనం సెల్ఫ్లెస్గా ఉన్నప్పుడు మనం అనుభూతి చెందగలుగుతాము అనేసి చెప్తూ ఉన్నారు. అప్పుడు రుద్ర అంటున్నాడు, లేదా చనిపోయి ఉండాలి అనుకుంటా, అంటే చనిపోయి ఉంటే కూడా ఆ ఏకత్వాన్ని అనుభూతి చెందుతామని రుద్ర ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఏకత్వ భావన అన్ని ఉన్నతమైన శాంతమైన వాటికి మూలం మరియు ముగింపు లేదా సారాంశం. వన్నెస్ అనేది అన్నింటికీ అదే బేస్, అదే ఎండింగ్ కూడా అన్నమాట. ఆ ఏకత్వ భావనని మనం కూడా అనుభూతి చెందగలిగేలా మనం తయారు కావాలన్నమాట. అంటే ప్రస్తుత క్షణంలో జీవిస్తూ నిస్వార్థంగా సేవలో ఉన్నప్పుడు, పవిత్రమైన భావనలతో ఉన్నప్పుడు మనం కూడా ఆ ఏకత్వ భావనని అనుభూతి చెందగలము అనేసి చెప్తూ ఉన్నారు బాబా. ప్రతి దానిలో మరియు ప్రతి జీవిలో గురువును లేదా దేవుడిని నిజంగా చూడడం మొదలుపెట్టినప్పుడే ఇది జరుగుతుంది. ఇది ఆత్మసాక్షాత్కారము మరియు ఆధ్యాత్మికత వైపు నిజమైన అర్థవంతమైన అడుగులు వేసే క్షణం. అంతవరకు మనం ఆనందంగా నీడలతో బాక్సింగ్ చేస్తూ ఉన్నాం. మనము స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాం, కానీ మనకు ఆ భావన మనసులో ఉండదు. మనకు నిజంగా ఆ భావన రావాలి అంటే అది ఎప్పుడు అంటే ఆ ఏకత్వ భావన కలిగినప్పుడు మాత్రమే మనం కాస్త స్పిరిచువల్గా ఎదిగాము అని చెప్పుకోవచ్చు. అంటే అందరిలో కూడా పరమాత్మనే చూడగలగాలి. వాడంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళంటే నాకు అసహ్యము, ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఒక జంతువులో అయినా, ఒక మనిషిలో అయినా, శత్రువులో అయినా సరే ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు జ్ఞానం వచ్చినట్టు, ఆ ఏకత్వ భావన అనేది మనకు కలిగినట్టు. కేజ్ ప్రార్థన కొనసాగించాడు మరియు మళ్ళీ బాబా ప్రవేశించారు. రుద్ర మళ్ళీ ప్రేమ మరియు ఆనందంలో ముంచెత్తబడినట్టు అనుభూతి చెందాడు. కారణం స్పష్టంగా ఉంది. బాబా యొక్క ఆరా రుద్రాని కప్పివేసింది. రుద్ర ఇంతవరకు చాలా బాధగా ఉన్నాడు కదా కేజ్ పరిస్థితి చూసి. కేజ్ ప్రార్థన ద్వారా అందరూ వచ్చేసారు, మళ్ళీ గురువులంతా వచ్చేసారు. వాళ్ళు రాగానే వాళ్ళ ఆరాతో ఎప్పుడైతే ఈయన కూడా టచ్ అయిందో ఆ రుద్రలో ఉండే ఆ బరువు భావన కూడా తొలగిపోయి మళ్ళీ రుద్రలో కూడా కొంచెం ఉత్తేజం వచ్చిందనమాట. సమయం వచ్చింది నాయన చూడు అనేసి చెప్తూ ఉన్నారనమాట బాబా. ఇప్పుడే ఇంకా టైం అయింది, ఇంకా జిహాన్ చనిపోబోతున్నాడు, ఇట్స్ టైం అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఓ బాబా, ఏదైనా చెయ్యండి, మీరు రాజులకు రాజు మరియు అత్యంత కరుణామయుడు,
మనం చెప్తూ ఉంటాం కదా, రాజాది రాజా యోగి రాజా అని. అంటే మీరు రాజులకే రాజు, మీరు ఏదైనా చెయ్యండి బాబా అంటున్నాడు రుద్ర. కేసు కోసం ఏదైనా చెయ్యండి. అతను ఎప్పుడూ మంచివాడే బాబా. అవును, అతనికి సమస్యలు, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ ఎవరికి లేవు? జిహాన్ని తీసుకెళ్ళకండి, అది కేసుని నాశనం చేసేస్తుంది. అతను మార్గం నుంచి తొలగిపోతాడు. అంటే ఈ ఇప్పుడైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, కానీ ఒకవేళ జిహాన్ చనిపోయినట్టయితే కేసు చాలా బాధలోకి కూరుకుపోతాడు. అప్పుడు ఈ నమ్మకము ఇవన్నీ ఉంటాయో లేదో, అంటే ఈ శరణాగతి అలానే ఉంటుందో లేదో బాబా అనేసి రుద్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు బాబాతో. చెప్పు, రోజంతా నీ స్నేహితుడు మరియు నా బిడ్డ మంత్రం ఏమిటి? అతను మాట్లాడినప్పుడు మరియు సలహా ఇచ్చినప్పుడు ఏం చెప్తాడు? బాబా అడుగుతున్నారు. ఎప్పుడు కేసు ఏం చెప్తుంటాడో ఒకసారి చెప్పు. ఎప్పుడు మాట్లాడినా, ఏం సలహా ఇచ్చినా ఏమిస్తాడో చెప్పు అంటున్నాడు. ఏం చెప్తాడంటే ఎప్పుడు కేసు, మీ వంతు శ్రేష్టమైన ప్రయత్నం చేయండి మరియు మిగతాది మీ గురువుకి వదిలేయండి. ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు ద గాడ్. అంటే బాబా అంటున్నారు, మరి మీ గురువు మీకోసం ఏది నిర్ణయించినా దాని కృప మరియు సానుకూల సమర్పణతో అంగీకరించండి. ఏం చెప్తాడు ఎప్పుడు కేజ్ అనేది చెప్తూ ఉన్నాడు. తన కొడుకు తన చేతుల్లో చనిపోతున్నప్పుడు కేసుకి ఎంత కృతజ్ఞత మరియు సానుకూల సమర్పణ ఉందో చూద్దాం. ఎందుకంటే అందరికీ చెప్తూ ఉంటాడు కదా, సలహా ఇస్తూ ఉంటాడు కదా, గురువు ఏది చేసినా కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తూ ఉంటాడు కదా. ఇప్పుడు చూద్దాము కేసుకి ఎంత కృతజ్ఞత ఉందో, ఎంత శరణాగతి ఉందో చూద్దాం. గుర్తుంచుకో, నువ్వు సలహా ఇచ్చేటప్పుడు ప్రకృతి తన పెదాలు తడుపుకుంటుంది. ఎందుకంటే పరీక్షించటానికి మరియు అనుభవం అనే అగ్నిలో వేయటానికి మరొక ఆత్మ దొరికింది. బాబా కొట్టినట్టు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. మనము ఒకరికి సలహాలు ఇస్తూ ఉంటాము, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉంటాము. వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు అనమాట. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని నాలాగా ఇలాగా యూట్యూబ్లో కూర్చుని ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా బాబా చెప్తూ ఉన్నారు అనమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు. ప్రకృతి అని అనుకుంటుంది. అంటే ఇంకా దానికి ఒక పని దొరికింది. వీడు ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు వీడిని టెస్ట్ చేయాలి అనేసి ఆ ప్రకృతి సంతోషపడుతూ ఉంటుంది అనమాట. ఆ అనుభవం అనే అగ్నిలో పడేసి నువ్వు ఏం చెప్తున్నావో నీ అనుభవంలో నిజంగా అది ఉందా అనేది టెస్ట్ చేస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు బాబా. ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని. మీకు నిజంగా నిశ్చయత లేని దేని గురించి కూడా వాదన చేయకండి. అంటే అనుభవం లేకపోతే నీకు దేని గురించి అయినా దాని గురించి ఉచిత సలహాలు ఇవ్వద్దు. నీకు కరెక్ట్గా నిశ్చయంగా తెలిస్తేనే నువ్వు సలహాలు ఇవ్వాలి అనేసి చెప్తుంది. లేదంటే ప్రకృతి ఆ వాదన యొక్క చెల్లుబాటును అంటే వ్యాలిడిటీని నిర్ధారించుకోవటానికి మిమ్మల్ని పరీక్షిస్తుంది. అందుకే బాబా చెప్పినవి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ బాబా ఏం చెప్తున్నారో మనం అవన్నీ కాస్త ప్రాక్టీస్లో పెట్టి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి అని మాత్రమే చెప్తున్నాను తప్ప ఇలా చెయ్యండి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. మీరు దీర్ఘకాలం ఆహారం లేకుండా ఉండగలనని చెప్తూ ఉంటారు అనుకోండి, వాదిస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మీరు పరీక్షించబడతారు ఆ విషయాన్ని. మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి గమనించుకుంటే. మనం ఏదైనా ఒకటి చెప్పినప్పుడు మనకే అది టెస్ట్ వస్తుంది అనమాట. మనం నిజంగానే అది మనం చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామా, పాటిస్తూ ఉన్నామా లేదా అనేది మనకు టెస్ట్ జరుగుతుందన్నమాట. నేను చాలా కాలం ఆహారం లేకుండా ఉండగలను, కొన్ని రోజులకు ఆకలికి అతీతుడనని చేసిన వాదనను నిరూపించుకోవాల్సి వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ని నిజంగానే మీకు వచ్చేలా చేస్తుందన్నమాట ప్రకృతి. ఎయిర్ కండిషనర్ లేకుండా ప్రయాణించగలనని ఏదైనా డాంబిక ప్రదర్శన చేశారనుకోండి, కొన్ని వారాల తర్వాత మీరు మండు వేసవిలో అత్యంత వేడి మధ్యాహ్నం ప్రజా రవాణాలో అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏ సిటీ బస్సులోనో ప్రయాణించవలసి వస్తుంది. కాబట్టి ప్రకృతిని సవాలు చేయకండి. మీ యోగ్యతను పరీక్షించేలా ఆమెని బలవంతం చేయకండి. డోంట్ ఫోర్స్ హర్ టు టెస్ట్ యువర్ వర్త్.
ఇప్పుడు నేను ఎంత ఏసీ లేకుండా ఎంతసేపైనా ఎక్కడైనా తిరగగలను అనేసి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత బాగా మండు వేసవిలో అంటే మేలో, ఏప్రిల్‌లో ఇండియాలో ఉండే ఎండలకి ఆ టైంలో ఒక సిటీ బస్‌లోనో వెళ్ళి ప్రయాణం చేయాల్సొస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు అంటే మనం అలా డాంబికాలు పలికినప్పుడు అలాంటి పరిస్థితి కల్పించబడతదనమాట. బాబా చెప్తూ ఉన్నారనమాట. మనకిదంతా చెప్తూ మీ వంతు ప్రయత్నం చేయండి. గురువుకు వదిలేయండి. గురువు మన కోసం ఏది నిర్ణయిస్తే సమర్పణతో దాన్ని స్వీకరించాలి అనేసి అందరికీ సలహా ఇస్తాడు కేజ్. మరి ఇప్పుడు ఆయనకే ఆ టెస్ట్ జరగబోతోందనమాట. అదే చెప్తున్నారు బాబా. నిజంగా కేజ్ గొప్పలు చెప్పుకోవడం లేదు. అతను పరీక్షించబడ్డాడు. అతనికి టెస్ట్ అయ్యాయన్నమాట. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా అతను ఆ టెస్ట్లలో ఫెయిల్ అవ్వలేదు. కానీ అతనికి ఇప్పటిదాకా జరిగిన ఆ టెస్ట్లన్నీ కూడా చిన్న చిన్న పడుల్స్ లాంటివి. అక్కడ ఇక్కడ వర్షం పడితే అక్కడక్కడ నీళ్ళు ఆగుంటాయి చూడండి, అట్లా చిన్న చిన్న మడుగులు మాత్రమే. అసలైన మహాసముద్రం ఇప్పుడు వస్తోంది. ఇంతవరకు ఆయన పరీక్షించినవన్నీ చిన్న చిన్న విషయాల్లో ఆయన పాస్ అయినాడు. కానీ ఇప్పుడు పెద్ద థింగ్ జరగబోతోంది. తన కొడుకు వెళ్ళిపోతున్నాడు అంటే దాన్ని మరి ఇప్పుడు ఆయన అలాగే స్వీకరిస్తాడా? బాబా నాకు ఏదిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను అనేసి అంటాడా? లేకపోతే బాబా ఇలా ఎందుకు చేసినావు అని బాబాను నిందిస్తాడా? చూడాలి. రుద్ర వంగి నమస్కరించాడు. అది సహజంగా వచ్చింది. బాబా కేజ్ వైపు కదులుతూ ఉండగా చూశాడు. చాలాసేపు బాబా తన ఆత్మను కేజ్తో విలీనం చేశాడు. అంటే బాబా తన శక్తిని ఆరాను కేజ్ యొక్క ఆరాతో కలిపారనమాట. కొంతసేపటి తర్వాత ఆత్మలు వరుసగా రావడం ప్రారంభించాయి. ఆ రాత్రి కేజ్కి చాలా ముఖ్యమైన రాత్రిలా ఉంది. ఇది ఒక ముఖ్యమైన పరీక్ష. విశ్వాసం మరియు అంగీకారంలో అతను లోపభూయిష్ఠుడుగా కనిపిస్తాడా? కానీ రుద్రాకి ఇది గెలుపు లేని పరిస్థితి. పాచికలు ఏ వైపు పడి తిరిగినా కేజ్ ఓడిపోతాడు. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు కేజ్ని. టెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన గెలిచినా ఓడినా కూడా ఆయనకు నష్టమే కదా. ఇప్పుడు గెలవడం అంటే ఆయన ఓకే యాక్సెప్ట్ చేయడం, తన కొడుకు చనిపోవడాన్ని ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాడు. లేదు టెస్ట్ ఫెయిల్ అవ్వడం అంటే యాక్సెప్ట్ చేయలేకపోవడం. కానీ ఏది చేసినా అతను యాక్సెప్ట్ చేసినా చేయలేకపోయినా, ఆ టెస్ట్లో పాస్ అయినా ఫెయిల్ అయినా తను లూజ్ అవుతున్నాడు. ఏంటి, తన కొడుకును లూజ్ అవుతున్నాడు అంటే ఆయన స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఆయన విజయం సాధించొచ్చేమో కానీ తన కొడుకును కోల్పోతాడు కదా అనేసి రుద్ర ఆలోచిస్తున్నాడు. అట్టిలా దీహాన్ తన యుద్ధ లాభాలతో ఇంతకంటే ఉదారంగా ఉండేవాడు. కేస్ గురించి ఆలోచిస్తూ రుద్ర ఒక అతన్ని తలుచుకుంటున్నాడు, అట్టిలా దీహాన్ అనేసి. అతను 4th సెంచరీలో అంటే 4వ శతాబ్దంలో ఉండేవాడు అనమాట. అతను ఒక క్రూరమైన రాజు. అతను 434 నుంచి 453 ఆ టైం పీరియడ్లో రూల్ చేసిన ఒక కింగ్ అనమాట. ఆయన హంగేరి అనే ప్రాంతాన్ని పరిపాలించాడు. అతని గురించి ఎందుకో ఈయనకి గుర్తొచ్చిందనమాట. ఆయనదే బెటరు సిచ్యుయేషన్ ఈయనకంటే కూడా అనే స్టైల్లో ఏదో అతని గురించి ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అకస్మాత్తుగా ఆత్మల ప్రపంచంలోని ప్రతి సభ్యుడు అతని వైపు చూస్తున్నట్టు రుద్ర గ్రహించాడు. అతని ఆలోచనలు ప్రసారం చేయబడినట్లుగా. అంటే ఇవన్నీ రుద్ర లోపల అనుకుంటూ ఉన్నా కూడా ఆత్మల తలంలో మనం మనసులో ఏదనుకున్నా కూడా లౌడ్ స్పీకర్ పెట్టి వినిపించినట్టుగానే అందరికీ వినపడుతుందన్నమాట. ఏ రకంగా కేస్కి నష్టమే కదా, కొడుకునైతే కోల్పోతాడు కదా అనేసి ఇలాగా ఈ అట్టిలా దిహాన్ గురించి అనుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అందరూ వచ్చారు కదా, గురువులందరూ వచ్చి ఉన్నారు కేస్ కోసం. వాళ్ళందరికీ వినపడింది అనమాట. ఓ నేనేమో ఆలోచించినా పక్కన ఆత్మలందరికీ వినపడుతుంది కదా అని అందరు నా వైపే చూస్తున్నారు కదా అని అప్పుడు రియలైజ్ అయ్యి కామ్ అయ్యాడనమాట. అప్పుడు బాబా అంటున్నారు, యూ డోంట్ వాంట్ టు నో వేర్ అట్టిలా దిహాన్ ఈజ్ అట్ ద మూమెంట్. అంటే తన గురించి ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగా బాబా అంటున్నాడు అనమాట. యూ డోంట్ వాంట్ టు నో అబౌట్ హిమ్ నౌ అని, ఈ టైంలో ఈ క్షణంలో అన్నట్టు. సారీ బాబా క్షమించండి అనేసి అంటున్నాడు రుద్ర. కానీ బాబా ఇప్పటికే కేజ్ వైపు కదులుతూ ఉన్నారు. మరియు రుద్ర తన నిరాశా భావన మళ్ళీ తనను చుట్టుముట్టడం అనుభూతి చెందగలిగాడు. క్షమించు సోదరా, నేను అసహాయుడను అనేసి అనుకుంటున్నాడు. బాబా కేస్తో ఏదో మాట్లాడారు. క్షణాల్లోనే
కేజ్ తన ప్రార్థనలు ఆపివేశాడు, కళ్ళు మూసుకున్నాడు. బాబా మళ్ళీ గుసగుసగా మాట్లాడారు. కేజ్ తన ప్రార్థనలో మునిగిపోయి ఉన్నప్పుడు అతను ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాడు అని. ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండటం వల్ల బాబాకు ఆత్మ ప్రపంచంలోని వివిధ దేవదూతలకు, మార్గదర్శకులకు కేస్తో లేదా భౌతిక ప్రపంచంలో ఉన్న వారితో సంభాషించడం చాలా సులభమైందని రుద్ర గ్రహించాడు. వర్తమాన క్షణంలో ఉండడం యొక్క శక్తిని రుద్ర గ్రహించాడు. వివిధ ఆలోచనలు మరియు భావోద్వేగాలతో వారి యొక్క ఆత్మ మరియు మనస్సు నిండిపోని వారితో, ఈ వర్తమాన క్షణంలో ఉండే వారితో ఆత్మల ప్రపంచం సులభంగా సంభాషించగలదు. బాబా కేస్కి మళ్ళీ ఏదో చెవిలో గుసగుసగా చెప్పారనమాట. అది బాబా చెప్పగానే కేజ్ ఆయన ప్రార్థిస్తున్న ప్రార్థనలు అన్నీ ఆపేసి కళ్ళు మూసుకున్నాడు అనమాట. అంటే ఆయన ఇంకా ఆ ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేసాడు. అలా కళ్ళు మూసుకోగానే ఆ క్షణంలో ఉన్నప్పుడు ఆ దేవదూతలు, ఆత్మ ప్రపంచంలో ఉన్న వాళ్ళు, గురువులు, వారందరితో ఈయన కనెక్ట్ అవ్వగలుగుతున్నాడు. కేజే కాదు, ఎవరైనా అలాగ చెయ్యగలరు అనేసి చెప్తూ ఉన్నారనమాట. మనం ఆ భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అంటే మనము అన్ని ఆలోచనలు, ఎమోషన్స్, వాటితో మన మనసుని నింపేసుకోకుండా ముందు జరిగినది వద్దు, తర్వాత అది ఏది వద్దు, ఈ క్షణంలో ఉండడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనం కూడా వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతాం. కేజ్ అలా ఉన్నాడు కాబట్టి ఆయనకు బాబా ఏం చెప్పినా వినపడుతోంది. బాబా ఆయన చెవిలో ఏదో గుసగుసగా మాట్లాడితే ఈయనకి వినపడిపోతుంది అనమాట. అంటే అంత కనెక్షన్ ఉంది, అంత ప్రజెంట్ మూమెంట్లో ఉండడం ప్రాక్టీస్ చేశాడు కేజ్. కేజ్ తన కళ్ళు మూసుకున్నాడు. రుద్ర గ్రహించాడు, బాబా మరియు ఆత్మ ప్రపంచం నుండి ఆలోచనలు, భావోద్వేగాలు మరియు సంభాషణలు కేజ్కి చేరవేయడం చాలా సులభం. ఎందుకంటే ఆ క్షణంలో అతని మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మన దుఃఖంతో, మన బాధలు, ఆలోచనలతో, భావోద్వేగాలతో మన మనసుని బరువెక్కించుకుని ఉన్నప్పుడు మన ఆరా క్లోజ్ అయిపోతుంది. వాళ్ళ యొక్క ఆ మెసేజ్ని మనం తీసుకోలేమన్నమాట. ఒక గోడ కట్టేసుకుని సపరేట్ చేసేసుకుంటూ ఉన్నాం. మనం ఎప్పుడైతే అవన్నీ క్లియర్ చేసేసుకుని మన మనసుని ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకుంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతాం. వాళ్ళు ఏ మెసేజ్ ఇచ్చినా మనకు అర్థమవుతుంది, తెలుసుకోగలుగుతాం అనేసి చెప్తున్నారనమాట ఇక్కడ. బాబా, నేను అవెస్టాను మూసివేసి ప్రార్థన ఆపేయమంటారా నిజంగానే? రుద్ర కేజ్ ఆలోచనలు వినగలిగాడు. కేజ్ మనసులో అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఆత్మతలంలో ఉన్నాడు కాబట్టి రుద్ర కూడా వినగలుగుతున్నాడు అనమాట. అవును బేటా, బాబా గుసగుసలాడారు. మీకు తెలుసు, నేను ప్రార్థన కొనసాగించగలను. నాకు నిద్ర రావడం లేదు. లేదు బేటా, ప్రార్థనలు ఆపేసి పడక గదిలోకి వెళ్ళు. కేజు పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టాడు. రుద్ర గ్రహించాడు, ఈ స్వరం చాలామందికి ఇంట్యూషన్గా లేదా ఒక గట్ ఫీలింగ్ ఆర్ మనసు చెప్పే భావనలాగా వస్తుంది. ఎవరైతే ఆ క్షణంలో తాము చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారో, ఎవరి మనసు దృష్టి కేంద్రీకృతమై లేదా ప్రశాంతంగా, శూన్యంగా ఉంటుందో వారికి ఇది వస్తుంది. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏదో ఎవరో చెప్పినట్టుగా, నాకు గట్ ఫీలింగ్, నాకు లోపల నుంచి అలా అనిపిస్తుంది, నాకు ఇలాగే చెయ్యాలి అనిపిస్తుంది, అది ఎందుకో అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది, ఇలా అనుకుంటూ ఉంటాం చూడండి. అదంతా కూడా మనకి ఇలాగ గురువులు మనకి ఇస్తున్న మెసేజ్ అనమాట. కొన్ని ఇంట్యూషన్ లాగా, అంటే ఆత్మావబోధన అంటారు, వస్తూ ఉంటాయి కొన్ని మెసేజ్లు మనకి. అదంతా కూడా మన మనసు ప్రశాంతంగా, మనం చేసే పనిలో ఏ పని చేస్తున్నామో దానిలోనే పూర్తి కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెడతామో, ప్రజెంట్ మూమెంట్లో ఎప్పుడైతే మనం ఉంటామో మనకు అలాంటి ఇంట్యూషన్స్ వస్తాయి, అలాంటి మెసేజెస్ వస్తాయి. కేజ్ పడక గది వైపు నడిచాడు. ఆత్మ ప్రపంచ సభ్యులు, అంటే ఆ మెంబర్స్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్ అనమాట, వాళ్ళందరూ కూడా ఇప్పటికే పడక గదిలో ఎదురు చూస్తూ ఉన్నారు. అందరు గురువులు అందరు వచ్చారు. ఆయనకు టెస్ట్ జరుగుతోంది కదా కేజ్కి, ఈయన టెస్ట్ పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా, ఆయన చెప్పేవన్నీ నిజంగా పాటిస్తున్నాడా లేదా అని చూడటానికి అందరు వచ్చేసారు. ఈయన బెడ్రూమ్లోకి వెళ్ళేకి ముందే, ఆ కొడుకు దగ్గరికి వెళ్ళే ముందే వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నారు. రుద్ర కేజ్ని అనుసరించాడు. కేజ్ పడక గదిలోకి వెళ్ళి
నిశ్చలంగా నిలబడ్డాడు. తాను ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు. అతనికి నిద్ర రావడం లేదు. కరెక్ట్ అదే టైంలో జీహాన్ తుమ్మాడు. రుద్ర నిట్టూర్చాడు. అది మొదలైంది. అంటే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట అసలైన ఇది. జెహాన్ బాగున్నాడో లేదో చూడటానికి కేజ్ అతని దగ్గరకు వెళ్ళాడు. ఆ చిన్నవాడి ముక్కు కారుతోందా? కేజ్ ముక్కు కారటాన్ని తొడవాల్సి వస్తోందా? కేజ్ జెహాన్ని తాకాడు. మరియు రుద్ర తన స్నేహితుడి బిగ్గరగా ఊపిరి పీల్చుకున్న శబ్దం విన్నాడు. స్పష్టంగా అబ్బాయి శరీరం మండిపోతోంది. వెంటనే కేజ్ వెళ్ళి స్విచ్ బోర్డు వద్దకి లైట్ వేశాడు. లైట్ వెలిగే ముందే కేజ్ తన కొడుకు వైపు పరిగెత్తాడు. గబగబా వెళ్ళి లైట్ వేసి ఆ లైట్ ఇంకా వెలిగే లోపలే కొడుకు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడనమాట. అతని బిడ్డ తీవ్రమైన మూర్ఛలో ఉన్నాడు. జెహాన్ శరీరం బిగుసుకుపోయి ఇంకా వణుకుతూనే ఉంది. అబ్బాయి మూర్ఛరోగపు దాడిలో ఉన్నాడు. మరియు సెకండ్లలోనే గదిలో ఉన్న వారందరూ మేల్కొన్నారు. కేజ్ తన కొడుకును ఎత్తుకుని బాత్రూం వైపు పరిగెత్తాడు. అతని ఇద్దరు పిల్లలకు మూర్ఛల నుండి లభించే ఏకైక ఉపశమనం వారి తల చల్లని నీటిలో ముంచినప్పుడు మాత్రమే. కేజ్ తన కొడుకును దగ్గరగా హత్తుకుని ట్యాప్ కింద కూర్చున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు. కేజ్ యొక్క ఇద్దరు పిల్లలకి కూడా మూర్ఛ ప్రాబ్లం ఉంది అనమాట. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కేజ్ ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని తీసుకుని షవర్ ఆన్ చేసి చల్ల నీళ్ళ కింద వాళ్ళ తలని ఉంచుతాడనమాట. అలా ఉంచినప్పుడు వాళ్ళకి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇది ఎప్పుడు ఎన్నోసార్లు జరిగింది. కాబట్టి ఈ అబ్బాయిని మూర్ఛతో బిగుసుకుపోయి ఉండటం చూసి ఇమ్మీడియట్గా పరిగెత్తుకుని వెళ్ళి బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయిని ఒళ్ళో పెట్టుకుని షవర్ ఆన్ చేశాడనమాట. బాబుతో పాటు ఈయన కూడా తడిచిపోయాడనమాట. అర్ధరాత్రి వేళ పారే చల్లని నీటి ట్యాప్ కింద కూర్చున్న తండ్రి కొడుకులను చూడటం ఒక విచిత్రమైన దృశ్యం. చిన్న అబ్బాయి మూర్ఛపట్టులో బిగుసుకుపోయి ఉన్నాడు. అతని తండ్రి బయటకు మరియు లోపల ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా మూర్ఛ అదుపులోకి రావాలని ప్రార్థిస్తున్నాడు. ప్రవాసి వంటగదిలోకి పరిగెత్తి ఒక స్పూన్ తీసుకుని వచ్చింది. దానిని కేజ్ కృతజ్ఞతతో తన కొడుకు నోట్లో పెట్టాడు, తన చూపుడు వేలుకు బదులుగా. మూర్ఛ వచ్చినప్పుడు అలా బిగుసుకుపోయినప్పుడు వాళ్ళు నాలుక కురికేసుకుంటారు. అంటే బ్లడ్ వచ్చేస్తుంది, అంత గట్టిగా కురికేసుకుంటారు. వాళ్ళకి ఆ కంట్రోల్ ఉండదు బిగుసుకుపోయినప్పుడు. అందుకని ఆ నాలుక కొరుక్కొని బ్లడ్ రాకుండా అంతవరకు ఏం చేశాడు, కేజ్ తన వేలు పెట్టాడనమాట ఆ అబ్బాయి నోట్లో. అది చూసి అతని కూతురు ప్రవాసి పరిగెత్తుకొని వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఒక స్పూన్ తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆ స్పూన్ తీసుకుని కేజ్ అబ్బాయి నోట్లో పెట్టాడు. హాస్పిటల్స్లో కూడా బైట్ గార్డ్స్ అనేసి పెడుతూ ఉంటారు. ఇప్పటికే తండ్రి వేలు ఎర్రగా మారి రక్తపు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కుటుంబం అంతా మేల్కొని ఉంది. అదృష్టవశాత్తు మూర్ఛ తగ్గింది మరియు రుద్ర ఊపిరి పీల్చుకున్నాడు. బహుశా జెహాన్ మరణించబోవడం లేదు. బహుశా మేబీ చనిపోడేమో జిహాన్ అని రుద్ర అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఒక నిమిషం తర్వాత అతని తల్లి జెహాన్ బట్టలు విప్పుతూ ఉన్నప్పుడు అతనికి రెండవ మూర్ఛ మొదలైంది. మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళారు. కేజ్ వణుకుతున్నాడు. కానీ రుద్రాకు అర్థమైంది అది చలి వల్ల కాదు అని. కేజ్కి ఏం జరగబోతోందో తెలుసు. అతని ముఖం పాలిపోయి ఉంది. అతని కళ్ళు ఇప్పటికే లోతుగా మునిగిపోయాయి. తాత, ఆ అమ్మమ్మలు భయపడి ఏం చేయాలో తెలియక నిలబడ్డారు. నరాలను శాంతింపజేసే మందును సిరప్ రూపంలో సగం స్పృహలో ఉన్న జెహాన్కు ఇచ్చారు. వారు అతని బట్టలు మార్చారు. మరియు మూడవ మూర్ఛ బాబును తాకింది. వారు అతన్ని బాత్రూంకి తీసుకుని పరిగెత్తేలోపే మూర్ఛ తగ్గింది. కానీ జెహాన్ తెల్లగా పాలిపోయి కనిపించాడు. సిద్ధంగా ఉండండి, మనం ఆసుపత్రికి వెళ్తూ ఉన్నాం, కేజ్ ప్రశాంతంగా మాట్లాడాడు. కానీ ఎవరూ అతని గొంతు గుర్తుపట్టలేకపోయారు. అతని భార్య దుస్తులు ధరించింది మరియు కేజ్ జెహాన్ను ఎత్తుకున్నాడు. అతను ప్రవాసి నుదుటిపై ముద్దు పెట్టాడు. నువ్వు నా ధైర్యవంతురాలు అయిన కూతురువి, యు ఆర్ మై బ్రేవ్ గర్ల్ నాన్న అంటున్నాడు అనమాట కూతురుతో. అమ్మమ్మ తాతయ్యలతో నువ్వు ఇక్కడే ఉండు సరేనా అనేసి, అంటే కూతుర్ని నువ్వు అమ్మమ్మ తాతయ్యలతో ఉండు తల్లి,
నేను జిహాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొస్తాను నేను అమ్మ అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. వాడు బాగుపడతాడు కదా డాడీ అని అడుగుతుంది. వాడికి ఏమీ అవ్వదు కదా డాడీ అనేసి అడుగుతుంది అనమాట. అది బాబా చేతుల్లో ఉంది బంగారి, ఆయన కోరుకుంటే అదే జరుగుతుంది, సరేనా తల్లి? జిహాన్కి ఏదైనా జరిగితే నేను ఇక బాబాతో మాట్లాడను అంటోంది. కేస్ కళ్ళు చెమ్మగిల్లాయి. తన కూతురు తన సోదరుణ్ణి సజీవంగా చూసే చివరిసారి ఇదే అవుతుందని అతనికి తెలుసు ఆ బాబు చనిపోబోతున్నాడని. కలలో యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా వచ్చింది కదా. సో ఇంకా ఇదేనేమో చివరిసారి చూడటం తన బ్రదర్ని అనేసి కేజ్ అనుకుంటూ ఉన్నాడనమాట. నువ్వు బాబాకి ప్రార్థన చెయ్యి, ఆయన పిల్లల మాటలు వింటాడు, ఎందుకంటే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. సరే డాడీ, ఐ లవ్ యూ జిహాన్, ఐ లవ్ యూ జిహాన్ అంటోంది. వీ లవ్ యూ టూ తల్లి అనేసి కేజ్ తన బండిల్ ఆఫ్ లవ్ అంటే ఆ చిన్న బాబుని పట్టుకుని 2 అంతస్తుల మెట్లు దిగాడు. అతను బైక్ స్టార్ట్ చేశాడు. జిహాన్ని అతని భార్యకి మధ్య కూర్చోబెట్టారు. బాబా, ఒక మనవి, దయచేసి మీ బిడ్డకి బైక్ మీద మూర్ఛ రానివ్వకండి, మేము ఆసుపత్రికి చేరుకోనివ్వండి, మరియు మీ చిత్తం నెరవేరనివ్వండి. కేస్ ఇంతే అని బైక్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఏం చెప్పలేదు. ఒక్కసారి అనుకున్నాడు, బాబా మేము హాస్పిటల్కి వెళ్ళేలోపు ఈ బైక్ మీదనే వాడికి జిహాన్కి మళ్ళీ మూర్ఛ మాత్రం రాకుండా చెయ్యి, తర్వాత నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టము అనేసి ప్రార్థించుకొని బయలుదేరాడనమాట. వాన పడలేదు, బాబుకి మూర్ఛ రాలేదు. బహుశా వర్షం పడి ఉండాల్సింది, పెద్ద మూర్ఛ కూడా దారిలో ఉండాల్సింది. కానీ రుద్ర చూశాడు. బాబా మొదట ఆకాశం వైపు చేయి ఊపడం, తర్వాత చిన్న అబ్బాయి ఉంగరాల జుట్టు చుట్టూ చేయి తిప్పడం. అంటే బాబా పంచభూతాలను శాసించగలరు అని మనం చెప్పుకున్నాం కదా. వర్షం కూడా రావాల్సి ఉండిందేమో. రుద్ర చూస్తాడనమాట. బాబా ఆకాశం పైన ఇది చెయ్యి ఊపడము అంటే స్టాప్ చేశాడనమాట రెయిన్ని. తర్వాత ఆ బాబు తల చుట్టూ కూడా చెయ్యి ఊపాడు, అంటే మూర్ఛ రాకుండా ఆపాడనమాట బాబా. వారు ఆసుపత్రికి చేరుకున్నారు. మరియు రుద్రకు అర్థమైంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్నారు. బాబాతో పాటు ఎమర్జెన్సీ వార్డులో కొందరు ప్రార్థిస్తున్నారు, కొందరు హీలింగ్ ఇస్తున్నారు, కొందరు తమ కంపనల ద్వారా వివిధ శక్తులను వెదజల్లుతూ నిలబడి ఉన్నారు. హాస్పిటల్కి కూడా ఆ మాస్టర్స్ అందరూ వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చి కొంతమంది హీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది ఎనర్జీ పంపించడానికి ట్రై చేస్తున్నారు. అందరూ వాళ్ళు కూడా ప్రార్థిస్తూ ఉన్నారనమాట ఆ అబ్బాయి కోసం. ఆ మాస్టర్స్ అంతా కూడా బాబా రుద్ర వైపు చూశారు. మన బిడ్డ చాలా బాగా తట్టుకుంటూ ఉన్నాడు. ఈ చిన్న బిడ్డ బాధ మరియు వేదన ముగియడానికి 10 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 10 మినిట్సే ఉందన్నమాట టైం. మొదటిసారిగా రుద్ర బాబాకి జవాబు ఇవ్వలేదు. అతను కిందికి చూశాడు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావురా అబ్బాయి, అలా ఉండకు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, మరియు నా 2 పిల్లలకు మంచిదే. నీ బాబాని నమ్ము, నీ బాబాకి అన్నీ తెలుసు. రుద్ర తలూపాడు. కేజ్ జహాన్ని ఎమర్జెన్సీ వార్డులోని మంచం మీద పడుకోబెట్టగానే 4 యువ డాక్టర్లు పాలిపోయి మరణానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్న చిన్న బాబు వైపు వచ్చారు. ఒక డాక్టరు అబ్బాయిని పరీక్షించి కేజ్ వైపు చూశాడు. అతని శరీరం మండిపోతోంది. కనీసం 103 డిగ్రీల జ్వరం ఉంది. ఇది వైరల్ అని అనుమానిస్తున్నాను, ఎందుకంటే మాకు ఇటీవల చాలా వైరల్ జ్వర కేసులు వస్తూ ఉన్నాయి. అప్పుడు కేజ్ అంటున్నాడు, వాడికి ఇప్పటికే 3 మూర్ఛలు వచ్చాయి, 3 సార్లు సీజర్స్ వచ్చాయి అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అది చెప్పగానే డాక్టర్లు ఒకరినొకరు చూసుకున్నారు. రుద్ర వారి కళ్ళలోని నిస్సహాయతను చూడగలిగాడు. అతను వారి ఆలోచనలన్నీ వినగలిగాడు. వైరల్ జ్వరం మరియు మూర్ఛన, అమ్మో ఈ పిల్లవాడు బ్రతకడం అసాధ్యం అని ఒక సీనియర్ డాక్టరు ఆలోచించాడు. ఓ దేవుడా, వాడు చనిపోవడానికి చాలా చిన్నవాడు. అందరిలోకి చిన్నదైన 2 సైజులు పెద్దగా ఉన్న తెల్ల కోటును వేసుకున్న సన్నటి బలహీనంగా కనిపించే అమ్మాయి ఆలోచించింది. ఆ 4 డాక్టర్లలో ఒక అమ్మాయి చాలా సన్నగా ఉంది. తనకు
2 సైజెస్ డబుల్ ఉన్న ఆ డాక్టర్ కోట్ వేసుకుని ఉందనమాట. అమ్మాయి అనుకుంటోంది, ఓ దేవుడా ఆ అబ్బాయి చాలా చిన్నవాడు, అంటే అంత చిన్న పిల్లోడు ఏంటి చనిపోవడము అన్నట్టుగా అనుకుంటుందన్నమాట. పక్కన ఇంకో డాక్టర్ చెప్తున్నాడు, కొడుకు సంగతి వదిలేయి, తల్లి కూడా తెలివి తప్పేలా ఉంది అని. ఛీ, నేను ఈరోజు సెలవు తీసుకుని ఉంటే బాగుండేది అంది మరో అమ్మాయి. ఆ అబ్బాయిని కానీ ఆ తల్లిని కానీ చూడటానికి నిరాకరించింది. వాళ్ళు చూడలేకపోతున్నారనమాట. డాక్టర్లైనా కూడా ఆ తల్లిని కానీ ఆ అబ్బాయిని కానీ వాళ్ళు చూడలేకపోతున్నారనమాట. ఈరోజు నేను ఆఫ్ పెట్టేసి ఉంటే బాగుండేది, నేను రాకపోయింటే బాగుండేది హాస్పిటల్కి, ఇది చూడాల్సి వచ్చేది కాదు కదా అనేసి అనుకుంటున్నారనమాట. డాక్టర్లు తమ పని మొదలుపెట్టారు. అందరిలో చిన్నదైన సన్నగా ఉన్న అమ్మాయి జిహాన్కి కుడి మణికట్టులో ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇవ్వటం మొదలుపెట్టింది. ఐవీ పెట్టిందనమాట. సీనియర్ డాక్టరు బాబుకి తొడలో ఇంజెక్షన్ ఇచ్చాడు. అప్పుడు చిన్న బాబుకి 4వ మూర్ఛ వచ్చింది. అతని శరీరం బిగుసుకుపోయింది. అతను మూలిగాడు. అతని నోట్లో బట్ట ముక్క కుక్కి పెట్టారు. అంటే కొరుక్కోకుండా టంగ్ నోట్లో బట్ట పెట్టారనమాట చుట్టేసి. జేహాన్ ఇంకా కేజ్ని పట్టుకునే ఉన్నాడు. డాక్టర్ల మధ్య హడావిడి మొదలైంది. కానీ అది ఫార్మాలిటీ మాత్రమే. ప్రతి డాక్టరు ముగింపు కోసం ఎదురు చూస్తూ దానికోసం భయపడుతూ ఉన్నవాళ్లే. అబ్బాయి ఇంకా బ్రతకడు అనేది వాళ్ళకి తెలుసు, కానీ ఇంకా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. కేజ్ తన కొడుకును పట్టుకున్నాడు. తన కొడుకు శరీరం మూర్ఛతో పోరాడటం అతను చూశాడు. అతని కొడుకు అతన్ని గట్టిగా బిగువుగా పట్టుకున్నాడు, తన తండ్రిని సహాయం కోసం వేడుకుంటున్నట్లుగా. రుద్ర ఏడవాలనుకున్నాడు. రుద్ర చుట్టూ చూసి బాబాని మరియు ఆత్మలన్నీ కాంతిని పంపుతుండగా చూశాడు. అతను కేజ్ని చూశాడు. అతని ఆరా విచిత్రంగా ప్రశాంతంగా ఉంది. అప్పుడు కేజ్ చేసే ప్రార్థన అతను విన్నాడు. మామూలుగా అయితే ఎంత కంగారు పడిపోతూ, తండ్రి కదా, కొడుకుకు అలా ఉంటే భయంతో నిరాశతో అలా ఉంటాడు కదా. అంటే ఆరా చాలా బరువుగా, కలర్స్ డల్గా ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రంగా కేజీ యొక్క ఆరా చాలా ప్రశాంతంగా ఉంది. అంటే చాలా కామ్గా ఉన్నాడు తన లోపల. అంటే బాబా మీద అంత పూర్తి శరణాగతిలో, సమర్పణా భావంలో ఉన్నాడు అనమాట. అప్పుడు కేజ్ చేస్తుండే ప్రార్థన ఏంటంటే, బాబా, జిహాన్ మీ కొడుకు, అతను మీ బిడ్డ బాబా. మీరు అతన్ని మీతో ఉంచుకోవాలనుకుంటే తీసుకోండి బాబా, కానీ దయచేసి నా బిడ్డని బాధపడనివ్వకండి. అతన్ని ప్రశాంతంగా మీ దగ్గరికి రానివ్వండి బాబా. అతన్ని కరుణతో తీసుకోండి దయచేసి బాబా, ప్లీజ్ బాబా అని అడుగుతున్నాడు. క్షణాలు గడిచాక జిహాన్ కళ్ళు తిప్పాడు. అతని కళ్ళు పైకి తిరిగాయి. తెలుపు మాత్రమే కనిపించే వరకు ఆ కళ్ళు పైకి తిరిగాయి. మరియు విముక్తి నిట్టూర్పు విడిచాడు. అంటే ఇంకా చనిపోయాడు అన్నట్టుగా ఒక సై రిలీజ్ అయిందనమాట. మరణపు నిట్టూర్పు. అన్నింటిలోకి పెద్ద శబ్దం. ఉంగరాల జుట్టు, గుంట చెక్కిళ్లతో ఉన్న ఆ చిన్న అబ్బాయి తన తండ్రి చేతులు పట్టుకుని మరణించాడు. అతని 7 అమూల్యమైన సంవత్సరాలు నవ్వుతో, ఆనందంతో పట్టుకున్న అవే చేతులు. కేజ్ తన కొడుకును పట్టుకున్నాడు. అతను తన చిన్న రాకుమారుని చూశాడు. ఇప్పుడు ప్రశాంతంగా, బాధ లేకుండా అలా చనిపోయి ఉన్నాడు. మరియు అప్పుడే రుద్ర కూడా నిట్టూర్చాడు. కేజ్ తన కొడుకుని నొప్పి నుంచి విముక్తి చేసినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ సీన్ చదవటానికి చాలా ఎమోషనల్గా అనిపిస్తోంది. బాబాకి కేజ్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట, నొప్పి లేకుండా బాబుని తీసుకెళ్ళినందుకు. కేజ్ తన కొడుకును చూశాడు. కేజ్ చుట్టూ చూసి 2 డాక్టర్లు తన స్పృహ తప్పిన భార్యకి చికిత్స చేస్తూ ఉండడం చూశాడు. అతను తన కొడుకును చూశాడు. ఇప్పుడు శాశ్వతంగా బాబాతో ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నాడు. అతను మీతో ఉన్నాడు బాబా, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి బాబా, నా అమూల్యమైన బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. అతని బాధను ముగించినందుకు ధన్యవాదాలు. అతను మీవాడు మరియు మీ దగ్గరికే తిరిగి వచ్చేశాడు. జిహాన్, మై లవ్, నీ నాన్న నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాడని తెలుసుకో.
కొంతసేపు ఎవ్వరూ కదలలేదు. ఆలోచనలు లేవు. ఏమీ లేదు. మరి అప్పుడు చాలాసేపు నీటి అడుగున ఉన్న ఈతగాడు పైకి వచ్చి గాలి కోసం ఆరాటపడినట్లుగా జేహాన్ తన శరీరాన్ని ఉలిక్కిపడేలా కదిలించి గాలి కోసం ఆరాటపడ్డాడు. అప్పుడు ఇంక అంతా అయిపోయింది. ఇంకందరూ ఇంకా అలా సైలెంట్ అయిపోయారు. అంటే నిశ్చేష్టులై కదలకుండా నిలబడిపోయారు. అందరూ స్టన్ అయిపోయి ఉన్నారనమాట ఆ సీన్ చూసి. అప్పుడు సడన్గా గాలి కోసం ఆరాటపడినట్టు అన్నట్టుగా అన్నాడనమాట. జిహాన్ తన శరీరాన్ని ఉలిక్కిపడేలా కదిలించి గాలి కోసం ఆరాటపడ్డాడు. అది చాలా వేగంగా, అంటే ఎంత క్విక్గా జరిగింది అంటే అసలు ఏం జరిగిందో రుద్రకి అర్థం కాలేదు. అతను బాబా వైపు చూసి బాబా నవ్వటం చూశాడు. అతను చుట్టూ చూసి ఆత్మల మధ్య సామూహిక ఆనందోత్సవాన్ని, అంటే కలెక్టివ్ రిజాయిస్ని చూశాడు. అందరూ మాస్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. బాబా నవ్వుతూ ఉన్నాడు అనమాట. రుద్ర చూస్తూ ఉన్నాడు. బాబా మాయ చేసేశాడు. అతను జేహాన్ని చూశాడు. మరియు అబ్బాయి శ్వాస తీసుకుంటూ ఉన్నాడు మరియు చూస్తూ ఉన్నాడు. అంటే జిహాన్ మరణించి మళ్ళీ బాబా వాళ్ళందరూ ఆ డెస్టినీని చేంజ్ చేయటం వల్ల ఆ అబ్బాయి బ్రతికాడనమాట. తన తండ్రిని చూస్తూ ఉన్నాడు. డాక్టర్లు నిర్ఘాంతపోయారు. కొన్ని క్షణాల పాటు వాళ్ళు నిశ్చేష్టులై తండ్రి కొడుకులను చూస్తూ నిలబడ్డారు. ఏదో అసాధారణమైనది జరిగింది అని గ్రహించారు. జేహాన్ వద్దకు పరిగెత్తి ఇంజెక్షన్లు ఇవ్వటము మరియు నాడి చూడటం మొదలుపెట్టారు. డాక్టర్లకు కూడా అర్థం కావట్లేదు, ఏదో జరిగింది, ఏదో అసాధారణంగా సంథింగ్ జరిగింది అనేసి ఇంకా వెళ్ళి వెంటనే ఆ అబ్బాయికి ఇంజెక్షన్లు ఇస్తూ ఇంకా వాళ్ళ ట్రీట్మెంట్ మొదలుపెట్టేశారు. రుద్ర కేజ్ని చూసి గ్రహించాడు ఆ వ్యక్తి ఇంకా అదే ప్రశాంత స్థితిలో ఉన్నాడు అని. మరణం కానీ పునర్జన్మ కానీ అతని కంపనలను నిజంగా కలిచివేయలేదు. అంటే ఆ అబ్బాయి చనిపోయినా కేజ్ బాధపడలేదు, ఆ అబ్బాయి మళ్ళీ బ్రతికినా సంతోషపడలేదు. ఎల్లప్పుడూ కూడా, అంటే బాబుకు బాలేనప్పుడు, బాబు మరణించినప్పుడు, బాబు తిరిగి బ్రతికినప్పుడు కూడా కేజ్ ఒకే స్థితిలో ప్రశాంతంగా ఉన్నాడనమాట. అంటే ఏది అతన్ని కలిచివేయడం లేదు. అతను కేవలం కళ్ళు మూసుకుని బాబాకి కృతజ్ఞతలు చెప్పడం మాత్రమే చూశాడు. అంతే అతని స్నేహితుడు చేసింది. రుద్ర బాబాని కౌగిలించుకోవాలనుకున్నాడు మరియు తర్వాత తన స్నేహితుడిని కూడా కౌగిలించుకోవాలని అనుకున్నాడు. అతని గురించి, అంటే కేస్ గురించి అతనికి చాలా గర్వంగా ఉంది. అతను సంబరపడాలనుకున్నాడు. మరియు ఇప్పుడు అతనికి అర్థమైంది ఆత్మల ప్రపంచం నుండి వచ్చిన వారందరూ ఎందుకు సంబరపడుతున్నారు. వారు కేజ్ విజయంతో ఆనందంతో నిండిపోయారు. అది వారి విజయం. బాబా నవ్వుతూ ఉన్నారు. ఇది సృష్టిలోని అత్యంత మధురమైన చిరునవ్వు, స్వీటెస్ట్ స్మైల్ ఇన్ ద క్రియేషన్. ఆ మాస్టర్స్ అందరూ ఎందుకు హ్యాపీగా ఉన్నారు అంటే పెట్టిన టెస్ట్లో కేజ్ గెలిచాడనమాట. అంటే తను ఏదైతే ఒకరికి బోధిస్తున్నాడో, ఏదైతే ఒకరికి సలహా ఇస్తున్నాడో, మనం సంపూర్ణ శరణాగతిలో ఉండాలి, గురువే చూసుకుంటాడు, ఆయన ఇచ్చినది మనం యాక్సెప్ట్ చెయ్యాలి అనేది, అది ఆయన పాటించి చూపించాడు. ఆయనకు టెస్ట్ జరిగింది, ఆ టెస్ట్లో కేసు పాస్ అయ్యాడనమాట. అందుకే ఆ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఇంకా ఆనందంగా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నారు. ఎందుకంటే అది వాళ్ళు సాధించిన విజయం. అతన్ని టెస్ట్ చేసినప్పుడు అతని విజయాన్ని వాళ్ళ విజయంగా వాళ్ళు భావించి అంత హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళు. రుద్ర డాక్టర్లు కేజ్ వద్దకు రావడం చూశాడు. అతను ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. అతను బాగానే ఉన్నాడు. మేము అతని పురోగతిని గమనించాలి. కానీ కష్టమైన సమయం ముగిసింది. మీ భార్య బాగానే ఉంది, కానీ ఆమెను కొంతసేపు విశ్రాంతి తీసుకోనివ్వండి. కేస్ తలూపి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. మేము ఏమీ చేయలేదు. మూర్ఛలు మరియు వైరల్ జ్వరం ప్రాణాంతక మిశ్రమం. అంటే ఆ కాంబినేషన్, ఆ సీజర్స్ ప్లస్ వైరల్ ఫీవర్ అనేది, ఆ కాంబినేషనే అసలు చాలా డేంజర్ అన్నమాట. అసలు పెద్దవాళ్ళు కూడా బతకడం మేము చూడలేదు, అది కూడా 4 మూర్ఛల తర్వాత. ఇది విని ఉండని విషయం. స్పష్టంగా మీ కొడుకుని ఎవరో చాలా
శక్తివంతుడైన వ్యక్తి కాపాడుతూ ఉన్నారు. అతనికి ఎవరో చాలా ఉన్నతమైన వ్యక్తి చేయి అతని తలపై ఉంది. అంటే డాక్టర్స్ అంటున్నారనమాట, మేమేం చేయలేదు, ఏదో ఎవరో కాపాడుతూ ఉన్నారు అనేసి చెప్తున్నారు. కేజ్ ప్రదర్శించినది ఇక్కడ స్థితప్రజ్ఞత. భగవద్గీతలో ఆ భగవానుడు స్థితప్రజ్ఞుడు అంటే శీతోష్ణ సుఖదుఖాలకు ఏ దానికి చలించని వాడు. అసలు బాధనైనా సంతోషాన్నైనా సమానంగా స్వీకరించే లక్షణాలు అనమాట. స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్తారనమాట. అవన్నీ ఇప్పుడు కేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్థితప్రజ్ఞత ప్రదర్శించాడు. అలాగా వాళ్ళ బాబు చనిపోయినప్పుడు బాధపడలేదు, బాబు బ్రతికిన తర్వాత మళ్ళీ సంతోషము లేదు, రెండిటినీ కూడా సమానంగా స్వీకరించాడు. కేజ్ మౌనంగా తన గురువుకు కృతజ్ఞతలు తెలిపి సద్గురువులందరికీ కూడా ప్రార్థన పంపాడు. జై బాబా అని అతను గుసగుసలాడాడు. ఇక్కడ మళ్ళీ బాబా మనకు ఒక స్పెషల్ సెంటెన్స్ రీఇన్ఫోర్స్ చేసి చెప్తూ ఉన్నారు. గుర్తుంచుకోండి, మీరు సలహా ఇచ్చినప్పుడు ప్రకృతి తన పెదవులు తడుపుకుంటుంది, అంటే నాకుతుంది. ఎందుకంటే ఆమెకు మరో ఆత్మ పరీక్షించటానికి మరియు అనుభవం అనే అగ్నిలో పెట్టడానికి దొరికింది అని. మీకు నిజంగా నిశ్చయం లేని దేని గురించి కూడా ఏమి మీరు క్లెయిమ్ చేయవద్దు, సలహాలు ఇవ్వవద్దు. ప్రకృతి ఆ వాదన యొక్క చెల్లుబాటును గురించి తనకు నిశ్చయం కలిగేంత వరకు మిమ్మల్ని పరీక్షిస్తుంది. అందుకే మనము ఒకరితో మాట్లాడేది కానీ ఒకళ్ళకు సలహా ఇచ్చేది కానీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సలహా ఫ్రీనే కదా, పడేస్తే పోలా అని ఉచిత సలహాలు మనము ఇవ్వకూడదన్నమాట. సో కేజ్ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాడు. స్థితప్రజ్ఞతతో సంపూర్ణ శరణాగతిలో ఉన్నాడు. తను ఏ రకంగా అడ్డుపడలేదు. బాబా నా కొడుకుని బ్రతికించు అని అలాగ అడగలేదు. పెయిన్ లేకుండా ప్రశాంతంగా ఆ బిడ్డని తీసుకుని వెళ్ళు అనేసి ప్రార్థించాడు. మామూలుగా మనం ఎన్ని చెప్పినా ఎన్ని పాటిస్తున్నామో అనుకున్నా కూడా ఒక జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాము అనే దాన్ని బట్టే మన స్థితప్రజ్ఞత అనేది బయటపడుతుందన్నమాట. ఏది ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నింటినీ కూడా సమానంగా స్వీకరించగలిగే స్థితికి మనం చేరుకున్నప్పుడే మనము ఈ ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో ఉన్నట్టు మనల్ని మనం కౌంట్ చేసుకోవచ్చు. లేదా అంతవరకు ఏమీ లేదు. మనం ఎప్పుడైతే ఆ స్టేజ్కి వస్తామో, ఆ శరణాగతిలో ఉంటామో, ప్రకృతి పెట్టే పరీక్షలన్నీ పాస్ అవ్వగలుగుతామో అప్పుడే మనము ముందుకు వెళ్తాం. మనకి ఇదంతా అర్థం అవ్వటానికే బాబా ఒక చక్కటి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ అంతా చాలా భారంగా ఉంది, బట్ ఎండింగ్ చాలా మంచిగా అయిపోయింది కాబట్టి సంతోషంగా కూడా ఉంది. అదే బాధగా ఉంది, సంతోషంగా ఉంది అంటే ఇంకా ఆ ద్వంద్వత్వంలోనే ఉన్నానన్నమాట నేనైతే. ఆ ద్వంద్వత్వంలో నుంచి బయటపడాలి. బాధపడకూడదు, సంతోషము రాకూడదు. ఆ తండ్రి ఎలా అయితే ఉన్నాడో మనము అలాగే ఉండాలి. ఏ సిచ్యుయేషన్ అయినా కూడా దాన్ని అంత పాజిటివ్గానే స్వీకరించగలగడానికి సిద్ధంగా ఉండాలి. ఆ భగవంతుణ్ణి మనం నమ్మినప్పుడు అంతా ఆయన చూసుకుంటాడు. మనకు ఎలాగ మంచిదో, మనకు ఏది మంచిదో అలాగే జరిపిస్తాడు, అలానే తీసుకువెళ్తాడు అనే నమ్మకం ఉంచి గొప్పలు చెప్పుకోకుండా శాయశక్తులా మనం కూడా స్థితప్రజ్ఞులం అవ్వటానికి ట్రై చేద్దాం. మళ్ళీ కలుద్దాం.